వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. కొన్ని సినిమాలకి డైరెక్ట్ చేసి ఈరోజు మనతో పాటు ఉన్నారు అజయ్ కౌండర్య గారు. నమస్తే అన్న. ఫస్ట్గా కంగ్రాట్స్, మీ మూవీ రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఫస్ట్గా ఈరోజు ఇంటర్వ్యూ కొంచెం సీరియస్గా చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఒకవేళ ఏమైనా వద్దు అంటే చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా? ఫస్ట్గా మీరు ఇప్పటికీ ఎన్ని మూవీస్ చేశారు? డైరెక్షన్ 4 సినిమాలు, 4 మూవీస్. ఓకే, ఎన్ని రిలీజ్ అయ్యాయి ఇప్పటికి? ఇప్పటిది 4th రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు, 4th రిలీజ్ అవుతుంది. ఎందుకంటారు? దీనికి ఏమైనా కారణం? ఏమైనా కారణాలు అంటే చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటి ఎందుకని రిలీజ్? ఇప్పుడు ఒకటి ఏంటంటే, యాక్చువల్లీ ఇంతకుముందుకు ఇండస్ట్రీలో ఒకటి నడిచేది, అది తెలంగాణ ఇండస్ట్రీ, ఆంధ్ర ఇండస్ట్రీ ఒక వర్గాలు నడిచేది. ఈరోజు అది పోయింది, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు నడుస్తుంది ఇప్పుడు. మరి ఇప్పుడు చాలా వరకు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి అంటున్నారు. చాలామంది హెల్ప్ కూడా చేస్తున్నాము, చిన్న ప్రొడ్యూసర్లకు కూడా కొంతవరకు రాయితీలు కల్పిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మీ సినిమాలు ఎందుకు రిలీజ్ అవ్వలేదు? ఏ సినిమా రిలీజ్ అయింది, ఏ ప్రొడ్యూసర్ అనౌన్స్ చేశారు, ఎవరు అలాంటి కమిట్మెంట్ ఇచ్చారు చెప్పండి? ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉండే చిన్న ప్రొడ్యూసర్లకు, చిన్న డైరెక్టర్లకు, చిన్న టెక్నీషియన్లకు సపోర్ట్ చేస్తాను ముందుకు వచ్చిన ఎవరో రమ్మని చెప్పండి, లేకపోతే ఎవరో అనౌన్స్ చేశారో చెప్పండి, వాళ్ళ కాళ్ళు కడిగి మేము ప్రదక్షిణ చేస్తాం. అలా చేసినట్లయితే కొన్ని సినిమాలు బాగుంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా తీసుకుంటారని. అదే ఏ సినిమా చెప్పండి? ఇప్పుడు సపోజ్ ఉయ్యాల జంపాల మన అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు తీసుకున్నారు. అలాగే సినిమా చూపిస్తామేమో మన దిల్ రాజు గారు తీసుకున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. సో అలాగే మీరు ఎందుకు ట్రై చేయలేదని? చిన్న సినిమా ఒక నిమిషం, ఉయ్యాల జంపాల ప్లస్ సినిమా చూపిస్తామా ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ చెప్పండి? సినిమా చూపిస్తాము లక్కీ మీడియా వాళ్ళు ప్లస్ శ్రీనాథ్. ఆయన కొత్త అతనా? మరి ఉయ్యాల జంపాల టీం అందరూ ఆర్టిస్టులు కొత్తలు కావచ్చు, టెక్నీషియన్ కొత్తలా. అసలు బ్యాక్గ్రౌండ్ నడిచింది ఎవరు? అన్నపూర్ణ వాళ్ళు. మరి అది నడిచినప్పుడు అది కొత్త సినిమా ఎలా అవుతుంది, చిన్న సినిమా ఎలా అవుతుంది? కానీ ఇప్పుడు సినిమా చూపిస్తామాకి అది అంటే ఫస్ట్ ఆయన సెకండ్ మూవీకి థర్డ్ మూవీ కదా. సెకండ్ మూవీ కంటే ముందు, అంతకంటే ముందు మేము వేసుకొచ్చాం సినిమా సూపర్ హిట్. చిన్న అంటే చిన్న ప్రొడ్యూసర్ ఒకటి భయ్యా, ప్రొడ్యూసర్ కదా తను. చిన్న ప్రొడ్యూసర్ అని, చిన్న ప్రొడ్యూసర్ ఎలా అవుతాడు? 20 సినిమాలు చేశాడు. వేణుగారు లక్కీ మీడియా వాళ్ళు 20 ఫిలిమ్స్ చేశారు. శివాజీ హీరో, వాళ్ళ కంపెనీ ఆర్టిస్టు. ఆ కాయరాజకాయ, బుచ్చమ్మ బూచోడు ఎన్ని సినిమాలు చేశాడు? చాలా సినిమాలు చేశారు. వాళ్ళ స్క్రిప్ట్లు మేము వర్క్ చేసాం. ఆ లక్కీ మీడియా టీంకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ మేము కొన్ని సినిమాలకు వర్క్ చేసాం. లాంగ్ ఈగోలో అది చిన్న సినిమా కానే కాదు. ఎందుకు కాదంటే శివాజీ అన్నాడు అప్పట్లో పెద్దోళ్ళ సినిమాలు చేసిండు, పెద్ద ప్రొడ్యూసర్తో చేసిండు, చిన్న ప్రొడ్యూసర్తో చేసిండు. ఆ ఫేమ్ వీళ్ళు వాడేసాడు. అది చిన్న సినిమా ఎలా అవుతుంది? ప్రొడ్యూసర్ చిన్నవాళ్ళు కదా. అఫ్కోర్స్ ఎవరు చేసినా సరే, నువ్వు ఆర్టిస్ట్, హీరో పెద్దోడు ఉన్నాడు కదా. ఇప్పుడు త్రినాథ్ రావు మంచి, అప్పటికి మంచి సక్సెస్ డైరెక్టర్ పేరు పొందిండు. అది ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చి చేయమాను, మొత్తం కొత్త టీం చేయమాను, అది చిన్న సినిమా. ఎందుకంటే ఒక చిన్న సినిమా చేయడానికి నీకు కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. యాక్టర్ సపోర్ట్ చేయక, టెక్నీషియన్ సపోర్ట్ చేయక, ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయక, అన్నిటికంటే ఆ అదృష్టం సపోర్ట్ చేయకుండా చాలా రోజులు టైం పడుతుంది. ప్రొడ్యూసర్ కొత్త చిన్న ప్రొడ్యూసర్ కావచ్చు, కానీ పాత ప్రొడ్యూసరే కదా 10-15 సినిమాలు చేసినవాడు ఎలా కొత్తవాడు అవుతాడు, ఎలా చిన్నవాడు అవుతాడు? కాదు, ఒక సినిమా కరెక్ట్ రిలీజ్ చేసి సక్సెస్ చేసినంటే ఈ సక్సెస్ అంతే. తను చిన్నవాళ్ళు అసలు కానే కాదు. అసలు ఆ టీము ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. ఒకటి సి గ్రేడ్లో ఉన్న వాళ్ళు అందరూ అప్కమింగ్స్ ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఎవరైనా కావచ్చు. ఫస్ట్ స్టార్స్ ఉన్న వాళ్ళు వేరుంటారు, మన 3 గ్రేడ్స్ ఉంటాయి. తను బి గ్రేడ్కి సంబంధించిన ప్రొడ్యూసర్, నో ప్రాబ్లం. ఎందుకంటే తన పేరు చెప్తే థియేటర్లో ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తనకు ఒక టీం ఉంది కాబట్టి నో ఇష్యూ, అసలు సమస్యనే కాదు. అలాగే ఇప్పుడు మీరు ఫస్ట్ సినిమా మధురమైన ప్రేమ కథ, ఆ సినిమా మీరు కేసీఆర్ గారు, విజయశాంతి గారి చేత లాంచ్ కూడా చేయించారు. మరి ఆ మూవీ ఎందుకన్నా రిలీజ్ అవ్వం? ఒకటండి, సినిమా యాక్చువల్లీ ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. దాదాపు ఎక్కడికున్నా అంటే RR నడుస్తుంది సినిమా. ఆడియో ఫంక్షను మా దగ్గర డబ్బులు లేవు. అప్పట్లో నేను అప్కమింగ్ తెలియక అప్కమింగ్లో ఉండి మనకి ఏదైనా ఒక సెలబ్రిటీతో ఫంక్షన్ చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్, విజయశాంతిని వాళ్ళని కలిసి తెలంగాణ ఫిలిం ఛాంబర్లో, తెలంగాణ భవన్లో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి సమక్షంలో నేను ఆడియో రిలీజ్ చేశాను. ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నా వాళ్ళందరూ వచ్చారు నా ఫంక్షన్కి. కేవలం నా ఫంక్షన్కి ఎవరికే ఫంక్షన్ చేశారు. దాన్ని ఇంకా మంచి చాలా బాగుంది. అది సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు నేను లాక్ వచ్చాను. నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వెళ్ళాలి? రిలీజ్కి వెళ్ళాలి.
రిలీజ్కి వెళ్ళాలంటే డెఫినెట్లీ ఒక డిస్ట్రిబ్యూటర్ కావాలి. డిస్ట్రిబ్యూటర్ కావాలంటే కొత్త టీంని అసలు ఎంకరేజ్ చేసే టీం ఎవరూ లేరు. మీరు ఎవరో తప్పు రాంగా వినుంటారు. కొత్త టీంని అసలు ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు. ఎలా రిలీజ్ చేయాలి? డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తే వాడు అడుగుతాడు, థియేటర్ రెంట్ కట్టు, క్యూబ్ రెంట్ కట్టు, లేకపోతే పబ్లిసిటీ హోర్డింగ్స్ కట్టు, ఇవన్నీ అని చెప్పేసారు. పెద్ద సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, చిన్న సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ లేరు. ఆ విధంగా సినిమా రిలీజ్ కాదు. అలాగే మీ నెక్స్ట్ మూవీ కూడా ఢిల్లీ గ్యాంగ్ ఆయన పెట్టారు. ఆ మూవీ టైటిల్ గురించి ఏదో ఇష్యూ అనేది. యాక్చువల్ ఏంటంటే నేను దాన్ని ఢిల్లీ గ్యాంగ్ అని టైటిల్ పెట్టాను. నా సినిమా ఏదైతే ఉందో తెలుగు ఫిలిం ఛాంబర్లో, అంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్లో టైటిల్ నేను రిజిస్ట్రేషన్ చేస్తే నాకు ఆ టైటిల్ ఇవ్వలేదు. ఏంటి నాకు ఎందుకు టైటిల్ ఇవ్వలేదు అడిగితే, లేదు ఇది అమ్మాయికి సంబంధించింది అని చెప్పేసి టైటిల్ ఇచ్చేది లేదు, అది సో ఎక్స్పెక్ట్ చేసి చెప్పారు. ఓకే, నో ప్రాబ్లం, నాకు ఇవ్వకున్నా పర్లేదు. కానీ నాకు ఇవ్వకుండా ఇంకొకరికి ఇచ్చారు కదా, పెద్ద ఆయన ఆర్ నారాయణమూర్తికి నిర్భయ గ్యాంగ్ అని చెప్పేసి ఇచ్చారు కదా, నిర్భయం అని చెప్పారు. నిర్భయం అని ఎలా ఇచ్చారు? అమ్మాయి పేరే అనౌన్స్ చేసేసింది కదా, అది ఎందుకు ఇచ్చారు అంటే ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు నడుస్తుందా లేదా మీకు క్లారిటీ చెప్పండి. మరి మాకేం టైటిల్ లేదు. టైటిల్కే మేము ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఫస్ట్ మాకు ఢిల్లీ గ్యాంగ్ అని ఇక్కడ ఇవ్వకుంటే చెన్నైలో మేము గిల్డ్లో రిజిస్ట్రేషన్ చేయించాం. అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే అక్కడ నుంచి టైటిల్కి ట్రాన్స్ఫర్ చేసాం. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి చెన్నైలో ఇచ్చిన టైటిల్ మన దగ్గరికి ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత నాకు టైటిల్ లెటర్ ఇవ్వలేదు. ఇది రాజకీయం కదా. నేను టైటిల్ అడిగితే లేదు పెట్టవద్దు అని చెప్పి డిక్లరేషన్. మరి అక్కడ నుంచి ఎందుకు ఇచ్చారు? మన ఇండస్ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ మద్రాసు నుంచే కదా. మరి మద్రాసులో ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వరు? మరి నిర్భయం అని పెద్ద ఆయనకి ఎలా ఇచ్చారు? నేను అడిగితే లేదా అది నిర్భయం. నిర్భయం అంటే భయానికి ఆపోజిట్లో నిర్భయం అన్నారు. ఆయన ఏం చేసిన నిర్భయం భారతీయం అని చెప్పేసి టైటిల్ పెట్టి ఆయన అనౌన్స్ చేశాడు. మాకు ఈ టైటిల్లో గొడవ అయిపోయిన 6 నెలలు అయిపోయింది. ఉండి లేక ప్రొడ్యూసర్ని అప్పలపాలు ఎవరినో కొంచెం కష్టపడి తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటారో ప్రొడ్యూసర్ అమౌంట్ అంతా బ్లాక్ అయిపోయినాక సినిమాలు చేయాలి. చేసిన సినిమా రిలీజ్ కాలేదు, అయ్యే సినిమా జరగట్లేదు. ఎలా సినిమా చేయాలి చెప్పండి? అంటే ఇప్పుడు చిన్న సినిమాలకు ఏ ఛాంబర్ సపోర్ట్ చేస్తుంది, ఏ ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తారు, ఏ యూనియన్ సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తారు? అంత పెద్దవాళ్ళు చేసుకుంటూ వస్తారు. ఇది ఒక రాజకీయం ఏమైపోయిందంటే చిన్న సినిమా పెద్ద సినిమా, ఒక చిన్న సినిమా హిట్ అయితే మినిమం ఒక 5 పెద్ద సినిమాలకు ప్రాబ్లం. డెఫినెట్గా రాసిస్తా. అన్నీ ఆడాలి, పెద్ద సినిమాలో ఆడాలి, చిన్న సినిమాలో ఆడాలి. సంవత్సరానికి పెద్ద సినిమాలు 10 సినిమాలు చేస్తారండి. సంవత్సరానికి చిన్న సినిమాలు 200 సినిమాలు చేస్తారు. 200 సినిమాల వల్ల ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ మొత్తం బతుకుతున్నారు. ఈ పెద్ద సినిమాల వల్ల వాళ్ళు బయట టెక్నీషియన్లు, బయట ఆర్టిస్టులను తెచ్చుకుంటారు అంతే తప్ప మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఏం లేదు వాళ్ళతోటి. చెప్పండి, తెలుగు కెమెరామెన్లను ఎవరు పెట్టుకుంటారు? తెలుగు యాక్టర్స్ని ఎవరు పెట్టుకుంటారు? తెలుగు ఆర్ట్ టెక్నికల్ ఎవరు పెట్టుకుంటారు? బయట నుంచి తెచ్చుకొని కొట్టేస్తారు, తెలుగు మీద బతికిస్తున్నారు. బతికిన ఈ 200 మంది వల్ల కళాకారులు బతుకుతారు. ఆ 200 మంది 200 సినిమాల వల్ల చిన్న టెక్నీషియన్లు, చిన్న ఆర్టిస్టులు, చిన్న వాళ్ళందరూ బతుకుతున్నారు. మరి వాళ్ళకి సోర్స్ నేను ఈ సినిమా చేశాను చూడండి అంతెందుకండి. నా ఫ్యామిలీలో నాకు టార్చర్ ఉంది. అరే నీ సినిమా ఒక్కరోజు టీవీలో రాదు, ప్లస్ థియేటర్లో రాదు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటంటే నన్ను కామెంట్ చేస్తారు. ఆ టార్చర్ ఎలా ఉంటుందో తెలుసా? మాకొద్దండి, అన్ని థియేటర్లు మాకొద్దు, కొన్ని థియేటర్లు మాకు కేటాయించండి, మేము సినిమా రిలీజ్ చేసుకుంటాం. గవర్నమెంట్ సపోర్ట్ చేసుకుంటాం. గవర్నమెంట్ని ఎలా వెళ్ళాలనో గవర్నమెంట్తో ఫైట్ చేస్తాం. మన దగ్గర ఉన్న వాళ్ళు ఇంటి దొంగను ఈశ్వర పట్టలేడు అని చెప్పినప్పుడు ఇంకెవరు పట్టుకుంటారు? ఎవరు మాట్లాడతారు? మళ్ళీ చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి అంటారు. అదే కన్నడ ఇండస్ట్రీకి పోదాం పదా, మరాఠీ పంప, భోజ్పూర్ వెళ్దాం పదా. వాళ్ళ ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమా చేస్తున్నంటే పెద్దవాళ్ళు వచ్చి ప్రమోషన్ చేస్తారు ఫ్రీగా. ఒక్క హీరో వచ్చి ఒక సినిమాకు ప్రమోషన్ చేసినట్లయితే ఆ సినిమా ఎక్కడో వెళ్ళిపోతుంది. మరి మన హీరోలు సపోర్ట్ చేయరు ఎందుకు? అరే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత స్టార్డమ్ ఎలా వచ్చింది వీళ్ళకి? మన నుంచి కదా, మన తెలుగు వాళ్ళ నుంచి కదా. మరి ఎందుకు సపోర్ట్ చేయరు? ఒక చిన్న సినిమా హిట్ అయితే 5 పెద్ద సినిమాలకు ప్రాబ్లం అండి. దాని ప్రాబ్లం వల్ల చిన్న సినిమాలను బయటకు రానివ్వరు. ఇది 100% క్లారిటీ, నేను చెప్పేస్తున్నాను అంతే. అలాగే మీరు వర్మ గారు పోయారని ఒక మూవీ టైటిల్ కూడా మూవీ చేశారు కదా, దాని గురించి, ఆ మూవీ గురించి. వర్మ గారు పోయారు అనేది ఏంటంటే యాక్చువల్లీ నాకు అప్పుడు జరిగినది ఇంకొకటి జరిగిందండి. వర్మ గారు పోయారు అని టైటిల్ పెట్టినందుకు టైటిల్ సినిమాని రామ్ గోపాల్ వర్మ స్టార్ డైరెక్టర్ అజయ్ని బ్లాక్ చేసిందని చెప్పి పెద్ద టాక్ అయింది. ఆయన వల్లనే బ్లాక్ అయిందని చెప్పి అందరు అన్నారు. కానీ ఆయన వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదండి. ఆయన వల్ల అయితే కాదు. నాకు ఎక్కడ జరిగిందంటే ఆయనకు సంబంధించిన కొంతమంది, ఆయన కాదు, సో కొంతమంది మన ఇండస్ట్రీ పర్సన్సే
వర్మ మీద నువ్వు సెట్ రేస్ అని చెప్పి పిలిచి కుక్కను కొట్టినట్టు కొట్టారు నా టీంని. నేను దొరకలేదు, నేను లేకుండా మా రైటర్ ఉన్నాడు, ఫిలిం ఛాంబర్ దగ్గరికి పిలిచారు, బాగా కొట్టారు. ఎప్పుడైతే నా టీంను బాగా బెదిరించి ఎప్పుడైతే కొట్టడం జరిగిందో ఆ కొట్టిన టైంలోనే నా టీం అంతా మొత్తం స్ప్రెడ్ అయి బ్లాక్ అయిపోయింది. టీం మొత్తం బ్లాక్ అయిపోయింది, ఉన్న ప్రొడ్యూసర్ బ్లాక్ అయిపోయాడు. ఫస్ట్ రిలీజ్ కాలే, సెకండ్ షో రిలీజ్ కాలే, థర్డ్ సినిమా కూడా మళ్ళీ అదే బ్లాక్ అయిపోతే నాకు ప్రొడ్యూసర్ ఎవరు వస్తారండి? నా మిస్టేక్ ఏమని చెప్పండి. సరే ఇలా నాకు ఒక్కడికే జరుగుతుందా చెప్పు, నా మిస్టేక్. మరి అందరికీ ఇలానే జరుగుతుంది, ఎవరి మిస్టేక్ చెప్పండి? ఎవరి వల్ల బ్లాక్ అవుతుంది? ఒక చిన్న డైరెక్టరు చిన్న ప్రొడ్యూసర్ వెళ్ళి ఒక టైటిల్ తెచ్చుకోవడానికి నానా కష్టాలు కాలుతున్నాయి ఫిలిం ఛాంబర్లో ఈరోజు. దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? మాట్లాడినందు కొట్టేస్తారు, బెదిరిస్తారు, తీసి రోడ్ మీద ఈడ్చి బయట పడేస్తారు. చిన్న సినిమాల గురించి మాట్లాడమనండి. ఎందుకు? చిన్న సినిమాలో అంటే ఒకటే ఒకటి ప్రాబ్లం, చిన్న సినిమాలో ఆపేయడానికి రీజన్ ఏంటంటే ఒక్క సినిమా హిట్ అయితే 5 ఫిలిమ్స్ అవుట్. పెద్ద 100% మీరు కావాల్స్తే ఇయర్లో దానికి దీనికి ఏం కనెక్షన్? అంతే కమిషన్. ఇప్పుడు ఒకటి చెప్తాను, దానికి దీనికి ఆపోజిట్ ఏంటంటే ఒక చిన్న సినిమా మినిమం 50 నుంచి ₹1 కోటి సినిమా చేస్తారు, ఒక 70 లక్షల సినిమా చేస్తారు, ఒక 20 లక్షలు పబ్లిసిటీ చేస్తారు, సినిమా రిలీజ్ చేస్తారు. చిన్న సినిమా బాగుండి హిట్ అయ్యింది, అలా అదృష్టం బాగుంది అంటే పెద్ద సినిమా మినిమం ఒక 50 నుంచి 100 కోట్లు లేని సినిమా జరగదు. ₹1 కోటి సినిమా ఎవరిని క్రాస్ చేస్తుంటారు ఇప్పుడు? ఆ సినిమా పోయింది. ఈ మధ్యలో మన స్టార్ల హీరోల సినిమాలు 1, 2, 3 సినిమాలు పట్ట ఎగిరిపోయినాయి. అంటే ఏ సినిమా వల్ల వెళ్ళింది? అర్జున్ రెడ్డి సినిమా ఒకటి హిట్ అయింది. ప్రతిదానికల్లా అంటే చెయ్యి ఇది సినిమా అంటే ఈ సినిమా కంటే అర్జున్ రెడ్డి సూపర్ అంట, మౌత్ ట్రాక్ వెళ్ళిపోయాయి. అంటే ఇప్పుడు వాళ్ళు ఈ చిన్న ₹1 కోటి సినిమా వల్ల 50 నుంచి 100 కోట్ల పెట్టి ఇన్వెస్ట్మెంట్ సినిమా బ్లాక్ అయిందా? కంపేరింగ్ బ్లాక్ అయిపోయింది. కంపెనీకి వద్దు, అవుట్ అంతే. ఆ సినిమాకి పక్క సినిమా బాగాలేదు, టాక్ వచ్చేసింది, డబ్బులు ఇచ్చి రివ్యూలు రాపించుకుంటారు. రివ్యూ రాపించుకున్నంత మాత్రం నువ్వు హిట్ కాదు అసలు. ఎలా చెప్పండి? ఒక చిన్న సినిమా అవుతుందన్నారు, నాకు ఇలా ప్రాబ్లం. వర్మ గారు పోయారనే సబ్జెక్ట్ ఏంటంటే సూపర్ కాన్సెప్ట్. నేను ఇండస్ట్రీ పర్సన్ గురించి సినిమా తీస్తున్నాను. నా కాన్సెప్ట్లో నేను ప్రెస్ మీట్లో చెప్పాను, ఈ సినిమా వర్మ గురించి కాదండి, అందరు ఇలా అనుకుంటారు, మీరు అలా అనుకోవద్దు, కావాల్సి చూడండి V6 వీటిలో ఇంటర్వ్యూలు ఉన్నాయి. నేనేం చెప్పాను, ఇది కాదు, మన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఒక అప్కమింగ్ ప్రొడ్యూసర్ ఆస్తులు అమ్మేసుకుని వచ్చి సినిమా తీస్తాడు, ఆ సినిమా పైరసీ వల్ల నాశనం అయిపోతుంది. పైరసీ వల్ల వచ్చినవాడు వర్మ అనే ఒక వ్యక్తి ప్రొడ్యూసర్ వచ్చాడు, ఆ ప్రొడ్యూసర్ అప్పుల పాలు అయిపోయి చచ్చిపోతాడు. అలా జర కాన్సెప్ట్ పైన వచ్చిన సబ్జెక్ట్ అండి. అనవసరంగా వర్మని ఎవరు నిందించవద్దు, ఎవరు అదన్నా. మీడియా అప్పట్లో బాగా టాక్ అయింది, వర్మని బాగా కొట్టించాడు, ఇలా చేశాడు, ఇలా. అసలు తన వల్ల నాకు ఇలాంటి ప్రాబ్లాలు రాలేదు. నాకు జరుగుతున్న ప్రాబ్లాలు ఏంటంటే సొసైటీలో మన ఏదైతే ఫిలిం ఇండస్ట్రీలో ఉందో అప్కమర్స్ ఎవరెవరైతే ఉన్నారో టాలెంట్ పర్సన్స్ వాళ్ళ టీం మొత్తం తొక్కేస్తున్నారు. ఈడ జరిగే వర్గాలు 2 వర్గాలు, ఒకటి చిన్న సినిమా, ఒక పెద్ద సినిమా, అంతే. చిన్న టీము, పెద్ద టీం, అంతకుమించి ఇంకేం లేదు ఈడ. మరి ఇప్పుడు మీ 4th సినిమా NH7 భూత్ బంగ్లా రిలీజ్కి రెడీగా ఉందండి. రిలీజ్కి రెడీగా ఉంది, అన్నీ క్లియర్ అయ్యా? థియేటర్స్ ఇవన్నీ ప్రాబ్లమ్? థియేటర్స్ ఒకటండి, నా 3 సినిమాల స్ట్రగులే నా ఫంక్షన్లో బాధతోటి, నా ప్రెస్టేషన్లో కొన్ని టంగ్ స్లిప్ అయ్యాను, కొన్ని నా ప్రాబ్లం, నా ఇష్యూలతో మాట్లాడన్నిటి కూడా నేను క్షమాపణ చెప్పాను. సో ఏదైతే నా టాపిక్ ఉందో, అసలు టాపిక్ నా లోపల బాధ ఉందో, ఆ బాధ వల్ల నేను క్లారిటీ బాగా ప్రెస్టేషన్లో వెళ్ళిపోయాను. ఎందుకంటే ఒకటి సినిమా అయిపోతే ప్రాబ్లం, 2 అయిపోతే ప్రాబ్లం, 3 అయిపోయి 4ది కూడా అదే సేమ్ ఒత్తిడికి వస్తే ఎలా సినిమాని రిలీజ్ చేయాలి చెప్పండి మీరు? నేను ఎలా స్ట్రగుల్ పడుతున్నా ఆలోచించండి. నేను భూత్ బంగ్లా సినిమా అయిపోయింది, రిలీజ్ చేయడానికి ప్రతాని రామకృష్ణ దగ్గరికి వెళ్ళాను. తను ఒక మాట ఏమన్నాడంటే, నేను డైరెక్ట్ పేర్లు పెట్టి చెప్తున్నా, ఐ డోంట్ కేర్, నాకు ఎవరితో భయం లేదు, ఏమన్నా చేసుకున్నా, నేనేం ఫీల్ కాను. ఎందుకు ఫీల్ కానంటే నాకు జరిగిన అవమానాలు ఎవరి వల్ల జరిగినాయి. ప్రతి ఒక్కరు నెగిటివ్గా ఆలోచిస్తారు అజయ్ గురించి, ఎందుకు ఇలా వచ్చారనుకోవచ్చు, ఎందుకు వేయరు? దానికి రీజన్లు ఉంటాయి, మెయిన్ టాపిక్ ఉంటుంది. టాపిక్ని ఎవరు ఎందుకు బయటకు తీయరు? ఏ ఛానల్ వాళ్ళు ఎందుకు తీయరు? సమాజంలో ఒక సామాన్యుడి గురించి బయటికి రావాలన్నా, ఒక సామాన్యుడి గురించి రావాలంటే కేవలం మీడియాకి ఒక్కరికే సాధ్యం. మరి అలాంటి మీడియా పాజిటివ్ తీయట్లేదు భయ్య, అది మా బాధ అంతా అదే. ప్రధాని రామకృష్ణ దగ్గరికి వెళ్తాను, ఒకటే చూడు బాస్, థియేటర్లకు రెంట్ కట్టు, క్యూబ్లు రెంట్ కట్లు, పోస్టల్ ప్రింటింగ్ ఇచ్చేయి, ఒక 2 యాడ్లు ఇచ్చేసాయి, ఓకే. వీటన్నిటితో పాటు పబ్లిసిటీకి సంబంధించిన ఫంక్షన్లు మొత్తం చేసాయి. ఇవన్నీ అయిపోతే నేను సినిమా రిలీజ్ చేస్తా, నీకు నాకు 60-40 అని చెప్పేశారు. నేను ఇప్పుడు సినిమా ఎందుకు చేయాలి?
సరే అప్పుడు కూడా అడిగాను, సరే ఇవన్నీ ఇస్తా మరి నష్టం వస్తే సిరసగం వేసుకుంటామని అడిగాను. అదే ఎలా అవుతుంది, సినిమా నీది కాదంటే మరి నా సినిమాకి నువ్వెందుకు 40% అడగాల చెప్పు, ఎందుకు అడగాల అంటే మరి ఇలాంటి విషయాలు ఒక 10 ఉన్నాయి నా దగ్గర. ఇంత 10 ఉన్నప్పుడు స్ట్రగుల్లో నేను మీడియా ప్రెస్ మీట్లో మాట్లాడని చెప్పి మరి మాట్లాడిన దానికి తప్పేంటి? ఇప్పుడు 10 ఉన్నాయి ఇట్లాంటి ఇష్యూస్. నాకు లాస్ట్ టైంలో ఒక ప్రొడ్యూసర్ వచ్చారు, ఆర్ నారాయణమూర్తితో సినిమా చేయాలి అజయ్, నువ్వు డైరెక్టర్, నేను ప్రొడ్యూస్ చేస్తాను, డేట్లు తెచ్చుకో అన్నాడు. నేను అదే తెలంగాణ నుంచి ఇప్పుడు ప్రతాన్ రామకృష్ణ, సాయి వెంకట ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఏ హెల్ప్ కావాల్సినా మా అక్కడైనా మేము చేస్తామని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు నేను హెల్ప్ అడుగుతాం కదా, అడుగుతామా లేదా చెప్పండి. నేను భయ్యా నాకు ఆర్ నారాయణమూర్తి సార్ డేట్లు ఇప్పించండి, నేను స్టోరీ చెప్తాను, స్టోరీ నచ్చితే చేయమను, నాకు జస్ట్ 1 hour టైం ఇవ్వండి అని చెప్పేసి తిరిగాను. ఆయన ఉండేది కుక్కటిపల్లి, ఇక్కడ నుంచి అక్కడికి ఒక 10-15 సార్లు తెప్పించుకున్నాడు. నీ వల్ల కాకుండా నా వల్ల కాదు అజయ్ అని చెప్పేస్తే ఓకే నో ప్రాబ్లం. నువ్వు 10 నుంచి దాదాపు ఒక 13 times వెళ్ళాను క్లారిటీ, ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్. 13 times వెళ్ళాను, ఎక్కడ వెళ్తే ఫోన్ కాంటాక్ట్స్ ఒక 6 months అలా తిప్పేసుకున్నాను. 6 months అయిపోయిన తర్వాత ఒకే ఒక మాట చెప్పాడు, ఫోన్ రిసీవ్ ఉండదు, ఫోన్ మాట్లాడరు, ఏమైనా మాట్లాడితే ఆఫీస్కి రంటారు, ఆఫీస్కి వెళ్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన టైం అప్పుడల్లా నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. ఎవరమ్మా అంటాడు, సార్ నేను అజయ్ కౌండినా ఇలా ఆర్ నారాయణమూర్తి గురించి ఎప్పుడు నిన్న ఓకే నిన్న చెప్పావు కదా సరే కూర్చొని. ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి, నా పేరు, నా ప్రొఫెషనల్, నేను ఎందు గురించి అని చెప్పేస్తే మనిషికి ఏమనిపిస్తుంది చెప్పండి భయ్య. ఈ విషయంలో ఒక అతన్ని నేను విమర్శిస్తున్నానంటే నాకు ఎంత అవమానం జరిగింది. ఒక 10 times వెళ్తే 10 times నేను తను ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. చిరాకేదా, బాధ ఉంటుంది, ఎంత పెయిన్ అయిపోవాలి, ఎంత స్ట్రగుల్. మాకు ఇండస్ట్రీ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, కలమ్మతలే నమ్ముకొని ఉన్న కెరీర్ అంతా నాశనం చేసుకొని ఇక్కడ ఉన్నాం. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో బండ్ల పెట్రోల్ వేసుకుని ప్రతిసారి తన దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకు ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి కుక్కట్పల్లి వెళ్ళడానికి పోయి వస్తే మాకు 150 rupees ఖర్చు అవుతాయి బైక్. ఓకే, మరి ఇలా ఒక 10 సార్లు వెళ్తే ఒక 1500 అయింది. ఒక 1500 ఉంటే మాకు 1 month ఫీడింగ్ వస్తుంది. ఈరోజు తిండి తినలేని స్థితిలో ఉంది ఇండస్ట్రీ నమ్ముకున్న టెక్నీషియన్, ఆర్టిస్టులు అందరికీ ఇది ప్రాబ్లం. మరి ఇలాంటి ప్రాబ్లంలో ఒక వ్యక్తి ఇంతమందిని చీట్ చేస్తే ఆ మనిషిని తిట్టచ్చా, లేకపోతే కేసు పెట్టాలా, లేకపోతే తనని విమర్శించడానికి తప్పు ఉందా లేదా చెప్పండి. 100 సినిమాలు సాయి వెంకట్ డైరెక్ట్ అనౌన్స్ చేశారు. ఏ మీడియా ఇప్పుడు ఎందుకు నిలదీయట్లేదు? 100 సినిమాలు నేను చేస్తున్నాను, మీ టెక్నీషియన్లు మీ ఆర్టిస్టులు అంతా మీద తెచ్చుకొని 100 సినిమాలకు నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పేసి అనౌన్స్ చేసిండు డైరెక్ట్. అనౌన్స్ చేసిన తర్వాత ఏం చేశాడు, ఇప్పుడు 100 సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, డైరెక్టర్తో కథ అయినా సార్ కథ అయినాడంటే సరే కథ అయినడానికి ఒక మొబైల్ తీసుకొని ఒక గ్రూప్ తయారు చేసి కథ వినిపించేది కాదు, ఒక గ్రూప్లో మీకు మెసేజ్ చేస్తే మీరు ఫోన్లో వేయద్దు సో అని చెప్పి పెట్టారు. అలా ఒక 100 సినిమాలు తీస్తున్నప్పుడు అప్కమింగ్స్ డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్, ఆర్టిస్టులు ఆయన నమ్ముకొని ఎంతమంది ఆయన చుట్టూ తిరుగుంటారు చెప్పు. అవకాశం ఇప్పుడు నువ్వు ఒక యాక్టర్ కావాలనుకుంటే ఒక అవకాశం ఉందంటే సోర్స్ గురించి తిరుగుతావు. మరి అలాంటి సోర్స్లో ఎంతమంది డైరెక్టర్లను చీట్ చేసి లాస్ట్కి వస్తే 100 సినిమాలు చేస్తున్నాడు, ఒక సినిమా చేసావు నువ్వు సొంతంగా. మరి 100 సినిమాలు చేస్తాను, ఎంతమంది డైరెక్టర్ని ఫూల్ చేసావు, ఎంతమంది యాక్టర్ని ఫూల్ చేసావు, ఎంతమంది టెక్నీషియన్ ఫూల్ చేసావు. ఇలాంటి పర్సన్ని నేను తిట్టడం తప్పేముంది చెప్పండి. నేను ఇప్పుడు దాంట్లో మాట్లాడాను ఎంతమంది కారంటే ఇలాంటి వీళ్ళే ప్రాబ్లమ్స్. ఒక టాక్ ఇంకొకటి ఏముందంటే నాకు ఇది నచ్చలేదండి, నేను తెలంగాణలోని పక్క మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నాది, కానీ ఒక టాక్ నాకు అసలు నచ్చలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాలలో ఆంధ్రాలో వచ్చేసి తెలంగాణలోనే బతకనివ్వరు అని ఒక టాక్ ఉంది. అది తప్పండి, తప్పు. 100% నేను ఒప్పుకుంటున్న తప్పు. అసలు తెలంగాణలోని తొక్కేయడం కారణం తెలంగాణలో కారణం, ఆంధ్ర వాళ్ళు కాదు. నాకు గురువులు ఉన్నారండి, మా సారోళ్ళు ఉన్నారు. నిన్న వెళ్ళాను నేను విజయవాడ. సార్ నా సినిమా ఇట్లా రిలీజ్ అంటే అరే నేను రిలీజ్ చేస్తాను చెప్పి వచ్చారు. ఎందుకు వచ్చారు? మా సారోళ్ళు, నేను వాళ్ళతో నా వర్క్ నేర్చుకున్నా, ఈరోజు డైరెక్షన్గా నేను వర్క్ చేస్తున్నా అంటే నాకు మా సారోళ్ళు నేర్పిన విద్య అది. నాకు వాళ్ళతోటి కరెక్ట్ టెక్నికల్గా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవడైనా ఎక్కడైనా గెలుస్తాడు. ఇక్కడ నేను చెప్పేది 2 వర్గాలు ఏంటంటే ఆంధ్ర వాళ్ళు తొక్కేసిన నినాదాన్ని అదే కంటిన్యూగా పొగిడించుకుంటూ తెలంగాణలో తొక్కేస్తున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే ప్రతాన రామకృష్ణ తెలంగాణ గిల్డ్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి ఆఫీస్ పెట్టుకుంటూ నేనే రాజు నేనే మంత్రి. ఒక విషయం అండి, ప్రొడ్యూసర్ సెక్టర్ ప్రెసిడెంట్ ఆయన్నే,
డైరెక్టర్ యూనియన్ ప్రెసిడెంట్ ఆయనే, కెమెరా డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఆయనే, 24 క్రాప్స్కు ఆయనే ప్రెసిడెంట్, ఆయనే కార్లు ఇస్తాడు, ఆయనే సంతకాలు పెడతారు వితౌట్ బిల్లులు లేకుండా. ఒక ఆధార్ కార్డు ఉన్నాయి, ఒక ఫోటో ఇస్తే నీకు ఐడి కార్డు ఇచ్చేస్తా. ఒక ఫోటో ఇయ్యి డైరెక్టర్ కార్డు ఇచ్చేస్తాడు, ఒక ఫోటో ఇయ్యి నీకు ఒక కెమెరామెన్ కార్డు ఇచ్చేస్తాడు, ఒక ఫోటో ఇయ్యి నీకు ఏ కార్డు అయినా ఇచ్చేస్తాడు. జస్ట్ 10,000 అంతే, వితౌట్ బిల్, వితౌట్ రిసిప్ట్. అసలు ఎట్లాంటి ఏం అవసరం లేదు. ఇంకా బ్యానర్ ఓపెన్ చేసుకు, బ్యానర్ కావాలంటే 10,000 ఇచ్చేసి ఒక 2 ఫోటోలు ఇచ్చేసి రేపు పొద్దున నీకు ఇచ్చేస్తా ప్రింట్. ఎట్లాంటి నీకు ఆధార్ కార్డు, ఎట్లాంటి ఐడి ప్రూఫ్ అవసరం లేదు. ఇంకా నీకు జ్యూరీ మెంబర్స్ మామూలు మెంబర్స్ కానీ ఎవరున్నారు దాంట్లో? అసలు ఎవరు లేరు. అదే ఎవరున్నారు? అంతా అప్కమింగ్ సందని పట్టేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ టీం నడుచుకుంటే ఎట్లా అంటే వచ్చిండ్రా 10,000 తీసుకున్నామా, సంతకం పెట్టా, ఇచ్చామా, అయిపోయాయి. కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో కట్అవుట్ వేసుకున్నారో బతికిచ్చాడు. ఆఫీస్కి వెళ్తే మీరు చూడండి, కావాల్సి ఎప్పుడైనా ఇంటర్గేషన్ చేయండి. ఆఫీస్ ఎలా ఉంటుందంటే ఇంట్లో ఎవరైనా ఒక 100 కప్పులు గెలుచుకొచ్చేసి ఇంట్లో మెడల్స్ ఎలా పెట్టుకుంటారో అన్నీ డంచిక్ ఫొటోస్ డంచిక్ అన్నీ పెట్టేసుకొని చేరేసుకొని ఎవడొస్తే ఆడిని గొర్రె కషాయాన్ని నమ్ముతా అన్నట్టు వీళ్ళందరికీ అర్థం కాకుండా కషాయంతో ఒకటికి వెళ్ళి కోసి పడేస్తుంటారు. జరుగుతున్న సమస్య. ఈ సమస్యకు ఎవరు చెప్పుకోవాలి? గవర్నమెంట్ చెప్పుకోవాలా? గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని చీట్ చేస్తుంది కదా. సరే ఇవన్నీ ఒక ప్రొడ్యూసర్ ప్రెసిడెంట్ అన్నప్పుడు మరి ఆయన ఎన్ని సినిమాలకు ప్రొడ్యూసర్? ఒక్క సినిమా ఇప్పటికి రిలీజ్ చేయలేదు. నేను అప్కమింగ్, నేను బచ్చగాన్ని, మరి 50 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న పర్సన్ మరి ఒక్క సినిమా ప్రొడ్యూసర్ ఇప్పటివరకు ఎందుకు రిలీజ్ కాలేదు చెప్పు. అమ్మకు ప్రేమతో అని సినిమా తీశాడు, కృష్ణుని హీరో పెట్టి. సినిమా అయిపోయి 2 years అయిపోయింది. తను సొంత సినిమా ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేదు చెప్పండి ఫస్ట్ నాకు. ఓన్ బ్యానర్, ఓన్ ప్రొడ్యూసర్ ఎందుకు రిలీజ్ చేయలేదు చెప్పండి. ఇలాంటి పర్సన్స్ అందరిని ఆదుకుంటాడా? అప్కమింగ్స్ ఎవరైనా మాట్లాడితే నువ్వు ఇంకా వాళ్ళపైన రేజ్ చేసుకొని ఏదైతే అవతల కొన్ని వీక్ పాయింట్లు పట్టేసుకుని దాన్ని రేజ్ చేసి మాట్లాడడం గొప్పతనం కాదు. నువ్వు నిజంగా జెన్యున్గా ఉన్నట్లయితే నువ్వు చెయ్యి. ఇంకో విషయం చెప్తాను, తెలంగాణ యూనియన్లు అందరికీ అని చెప్పేసి ఆంధ్రాని డైవర్ట్ చేసి మాట్లాడడం నాకు నచ్చలే. అసలు ఇండస్ట్రీ వచ్చిందో వాళ్ళ నుంచి వచ్చింది, ఆంధ్ర వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళని ఎందుకు తప్పు పట్టాలి? వాళ్ళు లేకుంటే అసలు ఇండస్ట్రీ లేదు ఈరోజు. నేను ఒప్పుకుంటున్నా, వాళ్ళు తీసుకొచ్చారు ఇండస్ట్రీని, వీళ్ళు తెలంగాణలో తీసుకురాలేదు. తెలంగాణ ఒక ఉండొచ్చు, వాళ్ళు ఒక మినిమం 90% ఆంధ్ర వాళ్ళు ఉంటే 10% తెలంగాణ వాళ్ళు ఉన్నారు అంతే. ఆ తెలంగాణలో కూడా వాళ్ళు రేజ్ కాలేదు, నిలబడలేదు. ఉన్నోళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు పోయారు అంతే. ఈ తెలంగాణ ఆంధ్ర నినాదాన్ని నువ్వు క్రియేట్ చేసి నీ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి మేము ఎవరి వల్ల అయితే మాకు సపోర్ట్ జరుగుతుందో వాళ్ళని అవాయిడ్ చేయడానికి ప్రతాని రామకృష్ణ గౌడ్ ఉన్నాడా చెప్పండి. మేము సినిమాలు ఎలా చేయాలి, ఇవి ఎందుకు రిలీజ్ చేయాలంటే ఇవన్నీ కారణాలు. ఇది ప్రభుత్వం దృష్టి వరకు ఎలా వెళ్ళాలి? కేసీఆర్ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర బొమ్మ బాగానే ఉంటుంది. సార్ ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, ఇంతమందికి నేను ఇది ఇచ్చాను సార్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇంతమందికి ఇచ్చాను, పేపర్ స్టేట్మెంటు, వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ పెట్టేస్తున్నారు. అరే ఇంత నీట్గా జెన్యున్గా ఉండగా పోయి అనుకుంటారు, కానీ జరిగేది ఇదే కదా. మీరు ఎప్పుడు అక్కడ వరకు తీసుకెళ్ళేది? మేము లాస్ట్ టైము తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరికి మా యూనియన్ నుంచి మేము వెళ్ళాం. నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి. మరి వాళ్ళే అక్కడ ఉన్నప్పుడు ఇంకెవరికి చెప్పుకోవాలి? అలాంటప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకు, ఈ మినిస్టర్లు ఎందుకు, సినిమాటోగ్రాఫీ ఎందుకు, ఇది ఎందుకు తీసేయండి. సినిమా ఫీల్డ్ను ప్రైవేట్ సెక్టర్ వేసిపడేసాను, వద్దు అసలు గవర్నమెంట్ లింక్ పెట్టకండి. ఇలాంటిదంతా ఎలా బతుకులకు చచ్చిపోతున్నాం మేము. ఒక సినిమా బాధ వేస్తేనే ఎంత బాధ ఉంటుంది, మరి ఎన్ని సినిమాలు బాధ అయిపోయినాయి. నా ఒక్కందే తప్పుందంటే నా తప్పు అనుకుని మూసుకొని ఇంటికి వెళ్ళిపోతా. మరి ఇలా చాలామందికి జరుగుతుంది. ఎవరి వల్ల ప్రాబ్లం, ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఈడ ఒకటి బాస్, 2 వర్గాలు ఉన్నాయి. మెయిన్ అంటే అప్కమింగ్స్ బ్లాక్ కావడానికి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి చిన్న సినిమా, పెద్ద సినిమా. 2 తెలంగాణ కళాకారులను తొక్కేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు అనడం తప్పు. తెలంగాణలోని తెలంగాణలో మోసం చేస్తున్నారు. నేను లైవ్లు అన్ని ఛానల్లో చెప్తున్నా ఈ మాట, ఎవరు స్పందించట్లేదు. అంటే ఎవరికి వల్ల కాదు వీళ్ళని మాట్లాడడానికి. మొన్న ఒకటండి ప్రధాని రామకృష్ణ గౌడ్ మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయితోటి డైరెక్టర్ వినయ్ బాబును అని చెప్పేసి ఏదో తిట్టేసి ఏదో హల్చల్ చేశారు. హల్చల్ చేశాం. ఒక విషయం క్లారిటీ చెప్పండి, మనం ఎన్ని రోజులు బతుకుతాం మనకు గ్యారెంటీ లేదు, ఎలా చచ్చిపోతాం ఎక్కడ పెట్టాం కూడా గ్యారెంటీ లేదు. అలాంటి సమాజంలో సినిమా చేశారు. ఒక డైరెక్టర్ని తప్పుపట్టి డైరెక్టర్ని ఇష్యూ చేసి లేని టాపిక్లకు అసలు టాపిక్ వదిలేసి అనవసరమైన టాపిక్లకు తను గుంజడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. తనకు నెక్స్ట్ ప్రొడ్యూసర్లు వస్తారా చెప్పండి? అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే ఇప్పుడు నువ్వు మోసం చేసేది. నువ్వు ఒక ప్రొడ్యూసర్ సెక్టర్ ప్రెసిడెంట్ అయ్యిండి, ఒక ఛాంబర్ ప్రెసిడెంట్ అయ్యిండి, ఒక డైరెక్టర్ గురించి నువ్వు అప్కమింగ్ ఎన్ని ప్రాబ్లాలు పడితే
ఆ డైరెక్టర్ ఇంతమందికి నాకు ఎప్పటి నుంచో పరిచయం, తనకు చాలా ఆస్తులు, అన్ని ఆస్తులు అమ్మి సినిమా ఫీల్డ్ నాశనం అయిపోయాడు. అలాంటి వాడు మరి ఒక ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి ఏదో చిన్న సినిమా చేసి రిలీజ్ చేసి ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లతోటి రిలీజ్ చేస్తా అని పిలిపించింది ఆయనే, ఓపెనింగ్ చేసిందే ఆయనే, ఆడియో ఫంక్షన్లకు వచ్చిందే ప్రధాన. ఇన్ని ఫంక్షన్లకు అటెండ్ చేసుకుని లాస్ట్కి సినిమా రిలీజ్ చేయాలంటే రిలీజ్ చేయలేదు, వేరే వాళ్ళు వచ్చి సినిమా రిలీజ్ చేసారు. అంటే మరి ఇప్పుడు నువ్వు పబ్లిసిటీ నీ ఫేమ్ గురించి అని చెప్పేసి నువ్వు వచ్చావు, కట్అవుట్లలో ఫోటోలు వేసుకున్నావు, నీ ప్రధాని ఆర్కే నిర్మాణ సారథ్యంలో నీ కట్అవుట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, గిన్నెలు కొట్టించుకున్నావు. ఇప్పుడు నిన్ను కాదని వాళ్ళు నీ చేత కాకుంటే, నీ వల్ల కాదని క్లారిటీ వచ్చిన తర్వాత బయట వెళ్ళి వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకున్నారు. అలాంటి పర్సన్స్ని నువ్వు అనవసరంగా ఆ ప్రొడ్యూసర్లకు ఫోన్ చేసి ఇగో లైవ్లో ఇలా మేడం ఉంది, నీ ప్రాబ్లం అని చెప్పుకుంటే నీకు సో డబ్బులు వస్తాయి అని చెప్పి డబ్బులు ఆశ చెప్పి గేమ్ ఆడించి చెప్పించారు. మరి ఈయన వల్ల ఇండైరెక్ట్ కాకుండా డైరెక్టే ఒక్క తెలంగాణ డైరెక్టర్ని, అప్కమింగ్ చిన్న డైరెక్టర్ని నువ్వు నాశనం చేసినావు. చెప్పండి, చేసిండా లేదు చెప్పండి. ఇప్పుడు ఆ డైరెక్టర్కి నెక్స్ట్ ప్రొడ్యూసర్లు వస్తారా? మరి అంటే ఇప్పుడు ఎవరు తొక్కేస్తారు చిన్న టైప్? ఇదే విషయంలో మీరు అన్నారు గారు చెప్తున్నాను. వినయ్ బాబు గారు ఒక ఇంటర్వ్యూ నేను కూడా చూశాను. ఒకానొక సందర్భంలో ఆయన హీరోగా కూడా చేశారు. ఆయన 1 సెకండ్ అండి, ఆయన హీరో ఫస్ట్, ఆయన హీరోని ఫస్ట్, తెలంగాణలో ఫస్ట్ హీరో ఆయనే. అంటే సీనియర్ బ్యాచ్లలో కాదు, ఈ పీరియడ్లో మాత్రం నితిన్ కంటే ఫస్ట్ హీరో ఆయన. సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఇంకో సినిమా ఆయన ఎవరు మన బాబ్మోహన్ వాళ్ళ కొడుకుతోటి ఒక సినిమా చేశాడు విలన్గా, సమ్మక్క సారక్క జాతర అనేది. దాంట్లో మంచి క్యారెక్టర్ పడింది. ఈయన ప్లస్ ఆయన ఎవరు రవితేజ వాళ్ళ తమ్ముడు రఘు చనిపోయాడు కదా, వాళ్ళిద్దరు కాంబినేషన్ యాస్టీస్. ఆయన ఇప్పుడు అన్ని రూపకంగా లాస్ అయిపోయి అలా తయారయ్యాడు, కానీ ఆయన యాస్టీస్ ఫస్ట్ రవితేజలా ఉండేటోడు. అవును, అది కూడా అన్న. సో ఆయన కూడా ఒకానొక సందర్భంలో అన్న మాట ఏంటంటే, పెద్ద డైరెక్టర్లు ఎవరు తెలంగాణ వాడిని హీరో కిందగా తీసుకోరు అని కూడా ఆయన అన్నారు. స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన, వినయ్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో. నేను తెలంగాణ వాడిని, అందుకే నన్ను కొంతమంది పెద్ద డైరెక్టర్లు హీరో కింద తీసుకోరు, అవకాశాలు ఇవ్వరు అని కూడా ఆయన చెప్పారు స్టేట్మెంట్. అది మరి ఎంతవరకు కరెక్ట్? ఎందుకు తీసుకోవాలి ఫస్ట్? ఇప్పుడు వరకు జనరల్ 1 సెకండ్, నేను అన్ని వర్షాల్లో మాట్లాడుతున్నాను. వినయ్ బాబుకు ఆయనకు ఇట్లా నష్టం జరిగిందని చెప్పి మాట్లాడాను, కానీ ఈ పెద్ద డైరెక్టర్ల గురించి కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే ఈయననే హీరో ఎందుకు తీసుకోవాలి? ఈయన వల్ల కంపెనీకి ఏమన్నా బెనిఫిట్ వస్తుందా? ఈయన ఏమన్నా పబ్లిక్ ఫిగరా? చెప్పండి. ఈయన పబ్లిక్ ఫిగర్ కాదు. ఇప్పుడు ఫేమ్ లేదు, ఫేమ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద సినిమా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫేమ్ ఉన్న హీరో కావాలి. నేను నా స్వార్థం చూసి మాట్లాడలేను, అన్ని విషయాలు మాట్లాడుతున్నాను ఓపెన్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరెక్టర్ అయినా, ఒక ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్కు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. డైరెక్టర్ డిపార్ట్మెంట్లో ఉన్న డైరెక్టర్ ప్రతి ఒక్కరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ హీరోని సెలెక్ట్ చేసుకున్నంటే వాళ్ళ నుంచి ఫేమ్ ఉందా లేకపోతే వాళ్ళ బిజినెస్ ఉందా అని ఆలోచిస్తారు. అతను పెట్టుబడి ప్రొడ్యూసర్ పెడుతున్నాడు అంటే డెఫినెట్లీ బిజినెస్ అన్న చూడాలి, ఫేమ్ అన్న చూడాలి, లేదా ఏమైనా కంపెనీకి సినిమాకు డబ్బులని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలా చేస్తే నేను హీరో పెట్టుకుంటారు. మరి నువ్వు ఏ రూపకంగా లేకుండా నీవిన డబ్బులు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు అనడం తప్పు. ఇప్పుడు వినయ్ బాబుకు నష్టం జరిగింది కాబట్టి నేను ఇప్పుడు క్లారిటీ చెప్పాను. అట్ ద సేమ్ టైం ఆయన పెద్ద డైరెక్టర్ అనుమానించింది కాబట్టి అది తప్పు. అది తప్పు, వాళ్ళని అనొద్దు అసలు. నన్ను తెలంగాణ ఆంధ్ర అనేది కాదు, ఇక్కడ బిజినెస్ కావాలి. నిన్ను నమ్మి ఎవడో కోట్లు తీసుకొచ్చి పెడితే వాళ్ళ ఆసక్తితో నువ్వు ఇస్తావా, డైరెక్టర్ ఇస్తాడా? ఎవరు ఇయ్యరు ఇక్కడ. నేను నా స్వార్థంతో నేను మాట్లాడలేదు ఈ విషయంలో. నేను ఇక్కడ జరిగిన ఏవైతే ఉన్నాయో వినయబాబు ఈ విషయంలో అనడం తప్పు. ఎట్ ద సేమ్ టైం ప్రధాన రామకృష్ణ ఒక డైరెక్టర్ లైఫ్ ఈరోజు క్లోజ్ చేశాడు. ఆ విషయంలో ఆయన తప్పు. ఇప్పుడు తెలంగాణలోని ఆంధ్రలో బతకనియట్లేదు ఇండస్ట్రీలో అని చెప్పి ఒక టాక్ బయట నడుస్తుంది. ఆ టాక్ అనేది తప్పు. ఈ టాకు మీ ఛానల్ వల్ల బయటికి వెళ్తే నేను చాలా సంతోషపడతా. ఎందుకంటే ఆంధ్రలో ఎవరు టాలెంట్ ఉంటే వాడిది. తెలంగాణలో టెక్నీషియన్, తెలంగాణ డైరెక్టర్లు, తెలంగాణ వాళ్ళు ఇండస్ట్రీలో ఎదగపోవడానికి కారణం సపరేట్గా మీకు ఒక ఉదాహరణ వినయ్ బాబు, ప్రధాన రామకృష్ణ గౌడ్ జరిగిన సంబంధం ఒకటి, నా ఇష్యూ ఒకటి. ఈ 2 కారణాలు చాలు. ఇన్ని రోజుల నుంచి లేనిది మేమిద్దరం బయటకు వచ్చాం. ఇద్దరిని తొక్కేసాను కదా. సినిమా ఎలా చేయాలో చెప్పండి. ఒక డైరెక్టర్ నానా కష్టాలు పడి ఎవడో ₹1 కోటి తెచ్చుకొని సినిమా చేసి ఆయన రిలీజ్ చేసి కమిట్మెంట్లు ఇచ్చి అగ్రిమెంట్లు ఇచ్చి అవతల అందరినీ చీట్ చేసేసి నువ్వు పక్కకు తప్పించుకొని నువ్వు పక్కకు తప్పిపోయి అదే ఈరోజు ఆ అమ్మాయితోటి మాట్లాడించి లైవ్లో ఆ డైరెక్టర్ని ఎంతో విధంగా నీ వల్ల నెక్స్ట్ ప్రొడ్యూసర్ రాకుండా తనకు దెబ్బతీసింది. మరి ఇప్పుడు ప్రధానిస్తాడా? తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. ఏ గవర్నమెంట్ ఇస్తాడు? ఎవడు ఇస్తాడు?
ప్రాబ్లాలు వచ్చినట్టు ఎవడు పట్టించుకోడు. ఒక ఇష్యూ వచ్చిందని చెప్పేసి దాన్ని అసలు ఆ అమ్మాయితోటి ఈ ఇష్యూ మాట్లాడవలసిన టాపిక్ ఏముంది అక్కడ? మాట్లాడొద్దు. అమ్మాయి ప్రాబ్లం అమ్మాయి చెప్పింది, తన ప్రాబ్లం తనకుందబ్బా, వదిలేయండి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళకు ఉన్నాయి. కానీ ఆ టాపిక్లో అసలు అమ్మాయి పోరాడే ఉద్యమంకి సంబంధించింది ఏదైతే ఉందో ఈ వినయ్ బాబు టాపిక్ అసలు లైవ్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి ప్రాబ్లం అమ్మాయింది, ఓకే పోను, అది సపరేట్ అండి. ఇప్పుడు ఎవరి ప్రాబ్లంలు వాళ్ళకు ఉంటాయి, నాకుంటే నీకుంటే అమ్మాయి అమ్మాయి ఉంటాయి. కానీ ఒకటి ఏంటంటే అనవసరమైన టాపిక్ని తీసుకొచ్చి వినయ్ బాబుకు ఎంతో కొంత రూపకంగా లాస్ అయింది. అలాగే ఇప్పుడు మీరు ఒక ప్రెస్ మీట్లో కొంచెం వల్గర్గా మాట్లాడారు. మీ ఎన్హెచ్ బూత్ బంగ్లా దగ్గర కొన్ని విషయాలు టాపిక్ మీరు మాట్లాడారు. సో దీనివల్ల మీ మదర్ సూసైడ్ చేసుకోబోయారు అని మీరు ఒక సందర్భంలో కూడా చెప్పారు. అలాగే ఇప్పుడు ఒక అమ్మాయి శ్రీరెడ్డి, తను కొంచెం అసభ్యకరంగా మాట్లాడుతుంది. సో మళ్ళీ మీరు ఎందుకు ఈ టాపిక్లో మధ్యలోకి వచ్చారు? ఒకటండి, వన్ సెకండ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శ్రీరెడ్డికి అందరికంటే ముందు అవకాశం ఇస్తానని చెప్పింది నేనే. కాల్స్తే యూట్యూబ్లో ఎవరు ఫాలోఅప్ చేశారు, ఎవరు అప్డేట్ చెప్పారు, ఎవరు చెప్పారు. కానీ ఒక యాక్టర్గా ఆ అమ్మాయికి నాకు ఏదో కొంచెం కాంట్రవర్షన్ జరిగింది. ఇదే టాపిక్ గురించి కూడా అడుగుతాను నేను, మీరు అన్నారు కాబట్టి. ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే ఆ అమ్మాయికి నేను ఇచ్చిన మాట ప్రకారంగా మాట తప్పను. అట్లే నాకు సినిమా రిలీజ్ ఉంది కాబట్టి నేను ఆ టెన్షన్లో ఉన్నా. ఆఫ్టర్ నెక్స్ట్ పిలిపిసి అమ్మాయిని ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడిన కొన్ని విషయాలు నాకు చాలా బాధేసింది, కొన్ని విషయాల్లో కోపం వచ్చేసింది. కొన్ని విషయాలు మాట్లాడింది వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు నా స్వార్థం తీసుకుని మాట్లాడలే బ్రదర్. అమ్మాయి మాట్లాడిన కొన్ని విషయాలు స్వార్థాలు ఉన్నాయి, కొన్ని విషయాలు బాధేసింది, కొన్ని విషయాలు నిజాలు ఉన్నాయి. కాబట్టి నిజం ఉండి క్లారిటీ ఉంది కాబట్టి నేను TV9 ఫోన్ చేసి నాకు ఇట్లా అని చెప్పేసి నాకు TV9 వాళ్ళు కాల్ చేసి లైవ్లో తీసుకున్నప్పుడు నేను క్లారిటీ చెప్పినామ్మ, భయపడొద్దు, మేము సపోర్ట్ చేస్తాము, ఖచ్చితంగా మా టీం నెక్స్ట్ సినిమాకి నేను డెఫినెట్గా ఆఫర్ ఇస్తానని చెప్పాను. ఎందుకు? ఆ అమ్మాయి చెప్పిన నిజాలు కొన్ని బాధ భరించలేక నేను చెప్పాను. ఓకే, యాజ్ ఏ డైరెక్టర్గా ఒక యాక్టర్, నా తెలుగు అమ్మాయి నా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక జరుగుతుందంటే నా వంతు నేను ఏదో చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను చెప్పిన. ఇప్పుడు ఆ లంకకు ఆలదిరి కట్టేటప్పుడు ఉడత భక్తి ఉండేదో చిన్న సహాయం అంటారు కదా, నా సహాయం నేను చేశాను అంతే తప్ప అనవసరంగా ఇన్వాల్వ్ అయిన టాపిక్ అయితే కాదు. రెండోది, నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడడానికి కూడా ఒకటే. యాక్చువల్లీ ఆ అమ్మాయి నన్ను తప్పు అర్థం చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ప్రెస్టేషన్లో ఆ అమ్మాయిందో నా ప్రెస్టేషన్లో నిన్నా ఏదైతే నేను చెప్పానో నెక్స్ట్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు TV9లో నా కాల్ కట్ చేశారు, పోయింది. నెక్స్ట్ నాకు కొంతమంది బెంగళూరులో, చెన్నై నుంచి నా ఫ్రెండ్స్కి, నా కొలీగ్స్ ఫోన్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి. ఎరా ఏం మాట్లాడుతున్నా, ముందు అమ్మాయి వీడియోలు చూడరాబోయ్ అన్నాడు. ఇట్స్ ఓకే, అమ్మాయి ప్రాబ్లంలో ఏదో లూజ్ టాకింగ్ జరిగింది, పోయింది, అంతా లిమిట్ వదిలేండి. కానీ ఒకటి ఏంటంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, బ్రోకర్లు అంది నాకు చాలా బాధేసింది. ఆ బాధ వేయడం వల్ల నేను అమ్మాయిని నా లోపల ఏదైతే ప్రెస్టేషన్లో ఆవేశంలో ఉన్నా అదే మాట్లాడాను తప్ప ఆ అమ్మాయి మీద నాకు పర్సనల్ ఎట్లాంటిది కూడా లేదు. నేను ఎవరితో గొడవ పడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ డైరెక్టర్గా నేను స్పందించాను అంతే తప్ప నేను అమ్మాయిని ఏదో తిట్టాలి, అమ్మాయిని గొడవ పడాలి, నేను ఇలాంటి లేదండి. తన లైఫ్లో తను ఉంది, నా లైఫ్లో నేను ఉన్నాను అంతే తప్ప ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలి, నా వల్ల అమ్మాయికి ఇంత ప్రాబ్లం అవుతుందండి. ఇప్పుడు లాస్ట్ టైంలో నాకు తను ఒక మాట చెప్పింది, అజయ్ కౌండిన్య గారు మీ వల్ల నాకు ఇంత డిస్టర్బ్ అయిపోతున్నాను, సో ఎందుకు అసలు ఈ గొడవలు అది అని చెప్పేసి మాట్లాడినప్పుడు అమ్మాయి మాట్లాడిన విషయం నాకు నేను ఫీల్ అయ్యాను. సరే ఒక ఆడపిల్లని ఎందుకు సార్, తన లైఫ్ తనది ఏదో స్ట్రగుల్ పడింది, పోతే బోర్లో నాకు ఎందుకని చెప్పి నేను లైఫ్ తీసుకున్నాను. అదేవిధంగా నేను ఒక 10-15 రోజులు ఊళ్ళో ఉన్నాను, మా ఫ్యామిలీ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది, హాస్పిటల్ అక్కడ ఇక్కడ తిరిగాను. దానివల్ల ఈ వీడియోలు మొత్తం నేను నిన్న చూశాను, ఇప్పటివరకు నేను ఇవన్నీ చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఇదే విషయం మీరు అంటున్నారు కాబట్టి మీరు ఒక ఆఫర్ ఇస్తానని ఫోన్ చేశారని మీరు చెప్తున్నారు. కానీ మా శ్రీరెడ్డి గారు ఏమంటున్నారంటే మా ఛానల్లో ఇంటర్వ్యూ అయినప్పుడే, ఈవెన్ నాతోనే మాట్లాడినప్పుడే ఆవిడ చెప్పింది ఏంటంటే నన్ను పాపులారిటీ చెయ్యి, నీకు ఛాన్స్ ఇస్తానని చెప్పి మీరు ఫోన్ చేస్తున్నారని చెప్పి శ్రీరెడ్డి గారు చెప్పారు. కావాలంటే మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను నేను. సో ఒకటండి, ఓకే మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఎంతవరకు నిజం? శ్రీరెడ్డికి ఒకటే ఒక మాట చెప్తున్నాను, మా శ్రీరెడ్డి నీ పైన నాకు ఎట్లాంటి దురుద్దేశం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పైన నాకు ఎలాంటి కోపం లేదు, నీకు నాకు పర్సనల్ ఇట్లాంటివి లేవు. దయచేసి నా పైన నెగిటివ్ అనేది ఆపేసాయి. ఎందుకంటే నేను నిజంగా గొడవ పెట్టుకోవాలనుకుంటే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసేవాను. నా లోపల ఉన్న బాధ నేను చెప్పేశాను, వదిలేశాను. దాని తర్వాత
సరే ఆమె నన్ను తిట్టింది, నేను ఆమె తిట్టే ఇవన్నీ పక్కకెడితే ఒకే ఒక విషయం క్లారిటీని అడుగుతా. శ్రీరెడ్డికి నేను ఫోన్ చేసి పాపులారిటీ కోసం చేసినట్లు అడిగితే శ్రీరెడ్డి దగ్గర అన్ని వీడియోలు, ఆడియోలు, అన్ని రికార్డులు ఉంటాయి 100%. నా వీడియో, ఆడియో, వాట్సాప్ ఏదైనా ఉంటుంది కదా, నేను పాపులారిటీ కోసం చెయ్యి అని చెప్పేసి చేసిన దాని క్లారిటీ చెప్తే, నేను అన్నిటికంటే మా మదరు, మా పాప, నాకు ఇష్టమైన అందరికంటే నేను నమ్ముకున్న సినిమా కలమ్మ సాక్షిగా చెప్తున్నా, సినిమా కలమ్మ తల్లి సాక్షి చెప్తున్నా, అది ఒక్కటి ఎవిడెన్స్ చూపిస్తే నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటాను. నాకు నచ్చిన ఫీల్డ్ రెండు బ్రదర్, ఒకటి సినిమా, 2 వ్యవసాయం. నేను ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నా, నేను ఇప్పటికి పంట పండిస్తున్నా, ఇప్పటికి ఫుడ్, నా ఓన్ ఫుడ్ నేనే తింటాను, నేను ఏమి కొనుక్కోను. ప్రతిదీ నేను అగ్రికల్చర్ ఎప్పుడు చేస్తున్నా. సినిమా ఫీల్డ్లో ఉంటూ కూడా నేను అగ్రికల్చర్ చేసుకున్నాను. నాకు 2 ఫీల్డ్, ఒకటి వ్యవసాయం, 2 సినిమా ఫీల్డ్. ఫస్ట్ ఆప్షన్ సినిమా, సెకండ్ ఆప్షన్ వ్యవసాయం. సెకండ్ ఆప్షన్ నేను 2 ప్యారలల్గా నడిపించుకుంటున్నా. సినిమా ఫీల్డ్ మొత్తం వదిలేసి ఫుల్ ఫ్లెడ్జ్గా నేను పాపులారిటీ కోసం అని చెప్పింది ఇట్లా ఒక్క వీడియో లీక్ చేసి ఒక్కటి ప్రూవ్ చేయించు, ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాను. ఎంత స్టాండర్డ్ చెప్తున్నా, ఒక్కటి ఇదే ఛానల్ ఛాలెంజ్ ఇచ్చి చెప్పిపోతున్నా. నాకు ఒక్కటి క్లిక్, ఒక్కటి నేను పాపులారిటీ కోసం చేస్తున్నాను, నాకు సపోర్ట్ చేయనట్ల వీడియో, ఇలాంటి వీడియోలు ఆల్రెడీ నేను చూడలేదు, నాకు ఫ్రెండ్స్ అందరు చెప్పారు, నాకు తెలియదు. శ్రీరెడ్డి ఇట్లా ఈ విషయంలో నాకు ఒక్క ఎవిడెన్స్ ఒక్కటి ఇస్తే నేను మీడియా అందరి ముందు చెప్పి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాను. ఇదే లాస్ట్ ఇండస్ట్రీకి రాను నేను. ఓకే, ఈ విషయం తన వరకు వెళ్ళాలనేది కూడా మేము కోరుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒకనొక డిబేట్లో TV9 ఛానల్లో మీరు ఫోన్ చేశారు, ఫోన్ కట్ చేశారని కూడా మీరు అన్నారు. నేను ఇలాగా ప్రూఫ్స్ అనేది బయట పెడదాం అనుకున్నాను, కానీ నా ఫోన్ కట్ చేశారని. అసలు మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ఒకటండి, నేను లాస్ట్ టైంలో మా ఆడియో ఫంక్షన్లో చెప్పాను, ఇండస్ట్రీలో అందరు ఇలానే ఉన్నారు, అనవసరంగా బ్లేమ్ చేయొద్దు, మీకు నచ్చితే ఉండండి, నచ్చుకుంటూ వదిలేయండి అని నేను చెప్పాను. అది నా వల్ల హర్ట్ అయిన వాళ్ళకి ఐమ్ సారీ. ఎందుకంటే ఇలా జరుగుతుంది కాబట్టి నేను డైరెక్ట్ ఓపెన్గా చెప్పాను. అందరూ ఇండైరెక్ట్గా చెప్పారు, నేను ఓపెన్గా చెప్పాను. ఇప్పుడు నేను ఓపెన్గా వచ్చి మీడియా ముందు చెప్పేస్తే నేను అందరి దృష్టిలో తప్పు అయిపోయాను, నేను నెగిటివ్ అయిపోయాను. కానీ ఈరోజు శ్రీరెడ్డి అందరి విషయాలు బయట పెట్టేసింది కదా, వాళ్ళే తప్పు కదా. ఈరోజు నాది నోటు దూల వల్ల తప్పు అనుకుంటుంది, సరే తప్పే నాది, నోటు దూల వల్ల కొంతమంది హర్ట్ అయితే తప్పు అనుకుందాం, అంతే, ఓకే. కానీ వాళ్ళ వీడియోలు, ఫోటోలు అమ్మాయి బయట పెడుతుంది కదా, వాళ్ళ తప్పు కదా ఈరోజు. మరి వాళ్ళని ఎందుకు నిలదీయరు చెప్పండి? వాళ్ళని ఎందుకు నిలదీయరు? మీడియా తెచ్చి వాళ్ళని అడగండి. ఒక అమ్మాయితో ఇలా ఎందుకు మిస్బిహేవ్ చేసిన వాళ్ళని నిలదీయండి. ఆ అమ్మాయి ఎవిడెన్స్ ఇస్తుంది కదా. నా దగ్గర కొన్ని ఉన్నాయి, వేరే వాళ్ళే కొన్ని ఉన్నాయి నా దగ్గర. నేను అట్లా బ్లాక్మెయిల్ నాకు వద్దు, నేను ఎవరు పర్సనల్ నాకు అవసరం లేదు. నేను ఒకటి ఏంటంటే, ఆ అమ్మాయి చెప్పింది ఒకటి అనవసరంగా రిస్క్లో పడొద్దు, వేస్ట్గా తీసుకొచ్చి కెరీర్ ఖరాబ్ చేసుకోవద్దు. అమ్మాయిని చూస్తే నేను ఇప్పుడు కూడా ఫీల్ అవుతాను బాగా. అమ్మాయి నా తిట్టిందని చెప్పి చెప్పుతో కొట్టింది నేను నిన్న చూసాను. యాక్చువల్ నేను ఇవన్నీ చూడలేదు, ఎందుకంటే నాకు నెట్వర్క్, కనీసం నా ఫోన్ టాకింగ్ కూడా నెట్వర్క్ లేదు. కావాల్స్తే ఈ 15 డేస్లో నా ఏ వీడియో, ఏ ఇంటర్వ్యూ, నాకు చాలా కాల్స్ వచ్చి నేను ఎవరికి అటెండ్ కాలేదు. ఎందుకంటే నాకు ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నేను అటెండ్ కాలేదు. అమ్మాయి ఫోన్ చేసి కూడా చెప్పింది, నేను రాను, దేనికి రాను, నాకు ఫ్యామిలీ ప్రాబ్లం నేను రానని చెప్పాను. ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, నా దగ్గర కొన్ని ఉన్నాయి, ఉన్నా నేను లాంచ్ చేసి, ఒక మగాడు వచ్చి లాంచ్ చేసేసి నేను వచ్చి పీకేది ఏం లేదు. ఒక అమ్మాయి వచ్చి జరిగినవన్నీ చూపించిన కూడా ఈరోజు శ్రీరెడ్డికి ఒక విషయంలో సపోర్ట్ జరిగిందని అమ్మాయి అనుకుంటుంది, కానీ అమ్మాయి ఎంత మైనస్ అయిపోతుందో తనకు అర్థం కావట్లేదు. అందుకు ఫీల్ అవుతున్నాను. నన్ను తిట్టిందని నేనేం ఫీల్ కావట్లేదు. నేను అమ్మాయి విషయంలో రెండు వర్డ్స్ ఫీల్ అయ్యాను. ఒకటి, నన్ను పాపులారిటీ కోసం చేయమని చెప్పింది రాంగు, ఆ విషయంలో ఫీల్ అవుతున్నా. 2, ఈ అమ్మాయి రేపు కెరియర్లో ఒక ఆడపిల్ల ఏమైపోతా అని బాధపడుతున్నాను. ఎందుకంటే నాకు పాప ఉంది. తను యాంకర్గా కూడా చేసింది కదా, మళ్ళీ అటువైపైనా వెళ్ళొచ్చు, లేదంటే సీరియల్ వైపు. ఒకటి అండి, ఇప్పుడు ఎంతో కొంత తనకు నష్టం జరిగింది కదా, ఇప్పుడు మైనస్ అయింది కదా సోషల్ మీడియాలో మొత్తం. ఒక ఆడపిల్లగా తను నాకు ఫీల్ అవుతున్నా, చాలా బాధపడుతున్నా. ఎందుకు నాకు పాప ఉంది, మన తెలుగు అమ్మాయి అని ఒక ఫీల్డ్లో బాధపడుతున్నా. రెండోది ఏంటంటే, నేను ఇదొక విషయం బాధపడుతున్నాను. రెండోది పాపులారిటీ కోసం అని చెప్పి రాంగ్ మాట్లాడిన దానికి బాధపడుతున్నాను. ఈ రెండిట్లే బాధపడుతున్నాను శ్రీరెడ్డి విషయంలో తప్ప. నా అమ్మాయి నన్ను తిట్టిందా ఇంకేమని అస్సలు ఫీల్ కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తిట్టినా అది నాకేం తగలదు అండ్ నాకు అది వర్తించదు. ఎందుకు వర్తించదు? నేను తప్పు చేయలేదు కాబట్టి. తప్పు చేసినాడుకు భయం బస్, నేను తప్పు చేయలేదు, నాకెందుకు భయము, నాకెందుకు ఫీలు. ఇదే టాపిక్లో చూసుకుంటే
జనరల్గా శ్రీరెడ్డి చెప్పిన మాట ఏంటంటే కొంతమంది డైరెక్టర్లు కొంతమంది ప్రొడ్యూసర్లు ఇలా కమిట్మెంట్ అడుగుతారు అని తన అంది. కానీ మీరు ఒక ఇంటర్వ్యూలో ప్రతి డైరెక్టర్కి ప్రతి ప్రొడ్యూసర్కి కమిట్మెంట్ ఇస్తేనే సినిమాలో పెట్టుకుంటారు అని మీరు అన్నారు. మీరు సినిమాలో ఉండి మీరు అనడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒక నిమిషం బాస్, నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను, ఓకేనా? మాకు జరుగుతున్న ఒక డైరెక్టరు ఎలా ఉంటాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి ఇలా మోసం జరిగిందంటే వచ్చే ప్రొడ్యూసర్లు, ఫైనాన్సర్లు, ఎగ్జిబిటర్స్, ఆన్సర్స్, ఎక్స్పెక్టేషన్ మొత్తం జరుగుతాయి భయ్యా. నేను చెప్పినప్పుడు అందరూ నన్ను తప్పుగా ఆలోచించారు, ఓకేనా? అజయ్ ఇలా తెప్పారని చెప్పేసి నాకు డెబిట్లలో నాకు బాగా ఇచ్చారు. నువ్వు తప్పని నాకే తప్పుగా దోషిగా నిలబెట్టారు. మరి ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక 10 మంది అమ్మాయిలు బయటకు వచ్చి విట్నెస్తో సహా ఈరోజు పోరాడుతున్నారు. మరి నేను మాట్లాడిన ఒక్క మాట మీరు తప్పన్నప్పుడు విట్నెస్తో సహా ఉన్న పర్సన్స్ని మీరు ఎందుకు నిలదీయట్లేదు, ఎందుకు పాయింట్లో కూర్చోబెట్టట్లేదు చెప్పండి. వాళ్ళతో డబ్బులే విషయం చిన్న క్లారిటీ. వాళ్ళు మీరు అన్నట్టుగా ఎవరు వచ్చారో వాళ్ళు ఏమన్నారంటే కొంతమంది డైరెక్టర్లు కొంతమంది సరే కొంతమందిని పెట్టండి ఫస్ట్. నేను మిగతా దానికి నేను ఆచరిస్తా. ఇప్పుడు ఈ అమ్మాయిలు పాపం వాళ్ళు ఒకటండి, ఒక ఆవేశం ఇంకా ఒక ఆలోచన ఉంటుంది. నేను లాస్ట్ టైం ఒక ఆవేశంలో మాట్లాడాను, దాని ఇంకొక ఆలోచన ఉంది. వీళ్ళు గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆవేశంలో బయటకు వచ్చారో వాళ్ళ ఇంకొక ఆలోచన ఉంది, ఒక స్ట్రగుల్ ఉంది, ఒక పెయిన్ ఉంది. ఎంత పెయిన్ వస్తే రోడ్ పైకి వచ్చారు. వాళ్ళ బాధను నాకు అర్థం కాకని కదా, నేను నాకు అర్థం చేసుకుంటా. కాకపోతే కొన్ని మాటల నేను ఫీల్ అయినా మాట్లాడను అంతే తప్ప వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు అర్థం కాకని కాదు. నేను అందరం నేను అన్నాను, ఒప్పుకుంటాను. ఇప్పుడు లాస్ట్ నేను అన్నాను, మరి ఈ కొంతమంది నిలదీయండి ఫస్ట్. ఎందుకు ఇప్పటివరకు ఆ కొంతమందిని ఇప్పటివరకు పట్టించుకోలేదు? ఏ ఛానల్ వాళ్ళు నిలదీయలేదు, ఏ గవర్నమెంట్ వాళ్ళని ఎందుకు నిలదీయలేదు అది చెప్పండి. అమ్మాయి పెడుతుంది కదా పోస్టులు, వాళ్ళ సరే పెడుతున్నా అని వాళ్ళు ఒక్కరినే మీరు ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదు, ఎందుకు డెబిట్లో కూర్చోబెట్టలేదు? అంటే వాళ్ళతో డబ్బులు తీసుకుంటుంటారా మీరు? ఇప్పుడు ఇదే విషయం మీరు అన్నారు గారు చెప్తున్నా. తను మొన్న ఒక FBలో పోస్ట్ చేసినప్పుడు శేఖర్ కమల్ గారి పేరు తను ప్రస్తావించింది. సో దానికి కౌంటర్గా శేఖర్ కమల్ గారు కూడా ఇది రాంగు, నేను ఇలా చేయలేదు, ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపించండి, లేదంటే లీగల్గా కూడా వెళ్తానని ఆయన రియాక్ట్ అయ్యారు. అంతే కదా. సో తను తర్వాత ఏమో శేఖర్ కమల్ వేరే FB లైవ్లో శేఖర్ కమల్ గారు ఎవరో అంటే నాకు తెలియదు అని తను కూడా చెప్పింది. సో అలాంటప్పుడు ఇంకా ప్రూఫ్తో ఇంకా తను ఏమీ రిలీజ్ చేయలేదు కదా. ఇప్పుడు తప్ప ఎవరిదని చెప్పేసి మీకు క్లారిటీ అర్థమవుతుంది కదా. అది ప్రూఫ్స్ రిలీజ్ చేయలేదు. అవును, అదే ఇప్పుడు రమేష్ కుప్పాలది ఒక బయట పెట్టింది. రమేష్ కుప్పాల ప్రొడ్యూసర్ది ఏం పెట్టింది? నేను యాక్చువల్లీ వాస్తవంగా అయితే నేను ఆ వీడియోలో ఆ పోస్టులు చూడలేదు. నాకు ఫ్రెండ్స్ కాల్ చేసి ఇలా జరుగుతుందంటే కూడా నాకు జరుగుతున్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను బయటికి రాలేదు, నేను చూడలేదు. నాకు కానీ నెట్వర్కింగే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను నేను. నాకు నెట్వర్కే అవైలబుల్ లేదు. అలాంటి టైంలో నాకు నెట్ రాదు, నేను నెట్ చూడలేదు. వేరే ఫ్రెండ్స్ ఫోన్ చేసి రమేష్ కుప్పాల గురించి ఇలా చేశారని గర్ల్స్ ఫోన్ చేసి చెప్పారు నాకు. మన ఇండస్ట్రీలో ఉన్న చాలామంది తెలుగు అమ్మాయిలు నాకు అందరు లైన్లో వచ్చారు. అజయ్ భాయ్ నువ్వు మాట్లాడింది కొంచెం తప్పు, 90% రైట్. ఓకే అమ్మ, కొంచెం తప్పు అనేది కీడు చేసి మెయిల్ చేయమంటారు. ఓకే, ఏదైనా ఒక పని చేయాలంటే కీడు చేసి మెయిల్ చేయమంటారు. నేను ఏదైతే బయటికి రావడం కోసం కొంచెం కీడు చేశాను, దానికి అందరి ముందు నేను క్షమాపణ చెప్పాను, లైవ్లో క్షమాపణ చెప్పాను. దానికి నేను శిక్ష కూడా అనుభవించాను. ప్రతి వాడు తప్పు చేసిన శిక్ష అనుభవించాలి కాబట్టి నేను శిక్ష అనుభవిస్తూనే మాట్లాడుతున్నా. తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి. నేను తప్పు జరిగింది కదా, శిక్ష అనుభవిస్తున్నా. నేను కేసులు పెట్టారు, కోర్టులకు వెళ్తున్నా. ఇంకేంటి కావాలి? ఒక మనిషి క్షమాపణ. ఒక మనిషి తప్పు చేసిన ప్రతి ఆలోచించే క్షమాపణ అడుగుతారు. నేను క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నా పైన కేసులు పెట్టారు, కోర్టుకు వెళ్తున్నా. పెట్టారు కొంతమంది. క్షమాపణ చెప్పిన తర్వాత కేసులు పెట్టారు, కోర్టుకు వెళ్తున్నా. నాకు ఇంకేంటి అసలు? ఇప్పుడు ప్రతి మనిషికి క్షమాపణ అనేది ఒకటి ఉంటుంది. తన తప్పు తను తెలుసుకున్నాడే మనిషి. నా తప్పు ఏం జరిగిందనే దానికి నేను రీజన్ చెప్పి నేను లైవ్లో క్షమాపణ చెప్పాను. తర్వాత నా పైన కేసులు పెట్టారు, కోర్టుకు వెళ్తున్నా ఈరోజు. అంటే ఇది తప్ప కదా చెప్పండి? ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు నాకు చాలామంది నా కాల్ డేటా ఉంది, చూపిస్తే ఎవరెవరు ఏం మాట్లాడుతారు కూడా ఉంది నా దగ్గర. సీనియర్ యాక్టర్లు కూడా నా తప్పన్నట్టు విషయం అందరినీ ప్రూవ్ చేయమని నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నా. కొద్ది ఇండస్ట్రీ ఇంకా నేను తప్పు మాట్లాడలే, నేను మాట్లాడింది కరెక్టే మాట్లాడినా. ఇప్పుడు మాట్లాడిన దానికి నన్ను చాలామంది రివర్స్ అయ్యారు. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, నో ప్రాబ్లం. ఎప్పుడు మంచిగా జరుగుతాను లేదు భయ్యా. పాజిటివ్ నెగిటివ్ రెండు నడుస్తున్నాయి కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు స్పందించారు, నేను మాట్లాడాను. నేను మాట్లాడే రియాక్ట్ అయిపోయిన తర్వాతనే ఇండస్ట్రీ పర్సన్స్ బయటకు వచ్చారు. నేను మాట్లాడింది అప్పటికి 15 days నాకు శ్రీరెడ్డికి గొడవ అవుతున్న టైంలోనే 15 days ఏ ఒక్కరు పట్టించుకోలేదు టాపిక్.
చెప్పండి, ఏ ఒక్క వీడియో పోస్ట్ అయింది? ఏ ఇంటర్వ్యూలు ఎవరు ఇచ్చారు? చెప్పండి, ఎవరు మాట్లాడలేదు. నాకు శ్రీరెడ్డికి వారు జరుగుతుంది బాగా. ఆ అమ్మాయి నన్ను తిడుతుంది, నేను అమ్మాయిని తిడుతుంది, ఇద్దరికి వారు నడుస్తుంది, అది వైరల్ అయిపోతూనే ఉంది. ఆ వైరల్ అయిపోతున్న టైంలో అప్పుడు నేను డైరెక్ట్ ఏం చెప్పాను, శ్రీరెడ్డి నీకు ప్రాబ్లం అవుతుంది కదా, నేను నీకు సపోర్ట్ చేస్తే నేను ఇప్పుడు సపోర్ట్ చేస్తాను. నేను శ్రీరెడ్డికి ఇది గొడవ పడింది, అమ్మాయి నన్ను తిట్టిందని కదండి. ఒక ఆడపిల్లగా, ఒక డైరెక్టర్గా నేను ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఖచ్చితంగా ఆమె కాదు, ఆమె ప్లేస్లో ఉన్న తెలుగు అమ్మాయిలకు అందరికీ నేను సపోర్ట్ చేస్తాను. నేను ఇంకొక విషయం క్లారిటీ చెప్తున్నా, మా ఆవేదన లోపల జరుగుతున్న ఇష్యూస్ బయటికి రావడానికి నేను అందరినీ కొంతమంది మెన్షన్ చేసుకుని వాడుకున్నాను తప్ప అందరూ అలా కాదు. నేను చెప్తున్నా నా సర్కిల్ నుంచి, నా టీంలో ఎవరు వచ్చినా కూడా ఏ అమ్మాయికి ఎట్లాంటి హాని లేకుండా ఖచ్చితంగా టాలెంట్ ఉన్న ప్రతి అమ్మాయికి ఆఫర్ ఇస్తుందని చెప్పి మీ మీడియా ముందు నేను అనౌన్స్ చేసి చెప్తున్నాను. రేపు ఎవరైనా నన్ను అడగవచ్చు, అజయ్ నువ్వు కూడా ఇలా అంటే, నేను కాదు, నాకు వైఫ్ ఉంది, అందరం అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తా. నాకు గర్ల్స్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చాలా ఓపెన్గా తిరుగుతా. నాకు అసలు బాయ్స్ అనేటువంటి ఫ్రెండ్స్ లేరు, మొత్తం గర్ల్సే ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ని అందరినీ పరిచయం చేస్తా. వినండి, అజయ్ ఎలాంటి క్యారెక్టర్ అని తెలుస్తుంది. కీడు చేసి మేలు చేయమని ఒక సామెత ప్రకారంగా ఈ ఇష్యూ బయటకు రావడానికే నేను కొంతమంది కొన్ని పదాల్లో టంగ్ స్లిప్ అయిపోయి దానికి సారీ చెప్పాను. ఆ విధంగా నేను వాడుకున్నాను తప్ప ఇష్యూ మొత్తం బయటకు రావడానికి వాడాను తప్ప నా పర్సనల్గా కాదు. ఇదే నా టీంలో వచ్చిన ప్రతి అమ్మాయికి, ఇప్పుడు నేను 4 సినిమాలు చేసిన, 4 సినిమాల్లో ఉన్న దాదాపు ఒక 20-30 మంది లేడీస్ ఉంటారు, వాళ్ళందరినీ కూర్చోబెడతా. ఒక్క అమ్మాయితో చెప్పింటారు, అజయ్ నన్ను మిస్బిహేవ్ చేసిన ఒక్కరు చెప్పమని చెప్పు, నేను ఏ శిక్ష నేను అనుభవిస్తాను. మరి అలాంటప్పుడు మీరు తప్పు చేయలేదు, 1% మీకు తెలుసు, చాలామంది ఉన్నారు. సో అలాంటప్పుడు మీరు ఎలా స్టేట్మెంట్ ఇచ్చారు? ఒక ప్రొడ్యూసర్ 1 సెకండ్, నేను ఇప్పుడు చెప్పాను క్లారిటీ. కీడించి మేలు చేయమని ఒక సామెత వాడతారు, దాని గురించి మీరు చెప్తున్నారు. నేను ఇప్పుడు కీడి చేసి మేలు చేయడానికి ఇష్యూ మొత్తం బయటకు రావడం కోసం ఒక పాయింట్ వాడాను. ఇది లాస్ట్ టైం వేరే ఛానల్ లైవ్లో కూడా చెప్పాను. నేను ఇప్పుడు చెప్తున్నాను, కీడించి మేలు చేయాలని ఒక సామెత ప్రకారంగా నేను చేశాను. అందరికి సొసైటీకి తెలిసింది, ఎలా ఉందని చెప్పి తెలిసింది. దానివల్ల ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు. కానీ నా టీంలో నేను క్లారిటీ చెప్తున్నా, నా టీంకి వచ్చిన ఏ అమ్మాయి కూడా నా వల్ల, నా టీం వల్ల అయితే జరగదు, ఎలాంటి ప్రాబ్లం జరగదు, అది నేను గ్యారంటీ ఇస్తాను. అది ఇట్లా నా కండిషన్ల ప్రకారంగా నా టీంలో చేసేటట్టు అయితే, నా కండిషన్ల ప్రకారంగా నా టీంలో అమ్మాయి అయినా ఏ యాక్టర్స్ అయినా పనిచేసేటట్టు అయితే నా టీంలో ఏ ఒక్కరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా నాది గ్యారంటీ. ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళకి అవకాశం ఇస్తానని మీరు చెప్తున్నారు పాయింట్. ఇంతకుముందు మీరు చెప్పిన పాయింట్, తెలుగు వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకి పికప్లు ఇవ్వాలి, డ్రాపులు ఇవ్వాలి, వాళ్ళకి ఒక ఆఫీస్ బాయ్ ఇవ్వాలి, వీళ్ళందరిని ఇవ్వాలి అని అంటారు. మరి అలాంటప్పుడు అవుట్ సైడ్ నుంచి తెచ్చుకున్న హీరోయిన్లకి వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదా? ఏమి ఇవ్వకుండానే 1 సెకండ్, ఇది కూడా నేను చెప్తాను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను ఆన్సర్ ఇవ్వాలి డెఫినెట్లీ. ఒక తెలుగు అమ్మాయికి ఆఫర్ ఇస్తే ప్రాబ్లమ్స్ చెప్పాను, అవుటర్స్కి వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. ఇండస్ట్రీలో కొంతమంది ఫైనాన్సర్లు, కొంతమంది ప్రొడ్యూసర్లు డెఫినెట్లీ అమ్మాయి కావాలని అడుగుతారు. ఓకే, మన తెలుగు పీపుల్స్ వేరు, మన తెలుగు పీపుల్స్ యాక్సెస్ చేయరు, అక్కడ వరకు రారు, అందుకే వీళ్ళందరూ పక్కన పెట్టారు. నెంబర్ 1 ప్రాబ్లం ఇది, జరుగుతున్న సమస్య అది. కొంతమంది ఓకే, బయట నుంచి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఇంకా మమ్మీ డాడీ ఎవరు రారు, సోలో వస్తారు. ఒక కోఆర్డినేటర్ ఉంటారు మధ్యలో, అంతే, ఒక కోఆర్డినేటర్ ఉంటాడు, వాడితో నడుస్తుంది. ఈ అమ్మాయి వస్తే ఎలా అంటే, షూటింగ్ డేస్ ఒక 40 రోజులు షూటింగ్ ఉందనుకో, 40 రోజులకు ఒక 50 రోజులు ఇక్కడే స్టే చేస్తారు, ఒక రూమ్ ఇచ్చేస్తారు, కథం పికప్ డ్రాపింగ్ ఉంటాయి, వగేరా అన్నీ కంప్లీట్ చేసుకుంటారు, షూటింగ్ అయిపోద్ది, ఆ అమ్మాయి ప్యాకప్ వెళ్ళిపోతుంది. మన తెలుగు అమ్మాయిలు ఎలా అంటే, ఒక రూమ్ ఇచ్చేసినా కూడా ఉండరు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండను సార్, అప్ అండ్ డౌన్ చేస్తా అంటారు. ఆ లోపల ఒక అమ్మాయి లేట్ రావడం వల్ల ఒక షాట్ ఆగిపోయింది, ఒక షాటే మెయిన్ సీనే ఆగిపోతే ఆ రోజు షూటింగ్ ఎంత బ్రేక్ అవుతుందో తెలుసా? ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నా, తెలుగు అమ్మాయిలకు ఆఫర్ ఇస్తాను చెప్తున్నా, కానీ వాళ్ళ వల్ల జరిగాయి. ఇందాక నేను చెప్పాను, నేను పెట్టే కండిషన్ల ప్రకారం ఒప్పుకుంటే తెలుగు అమ్మాయిలకు నేను ఆఫర్ ఇస్తాను చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ సినిమా చేస్తున్నాను, నేను పెట్టే కండిషన్లకు ఒప్పుకోమను, మీడియా ముందు పెడతాను నా కండిషన్లు మొత్తం, సొసైటీకి అందరికి తెలిసిన నా కండిషన్లు పెడతాను, నేను పెట్టింది ఒప్పుకోమను. నేను సినిమాలు వాళ్ళతో చేస్తాను. నేను లైఫ్ ఉన్నంత వరకు చేసే ప్రతి తెలుగు సినిమాకి తెలుగు వాళ్ళనే పెట్టుకుంటా, తెలుగు టెక్నీషియన్, తెలుగు ఆర్టిస్టులు అంతా తెలుగు వాళ్ళని పెట్టుకుంటా. నేను పెట్టే కండిషన్లు ఒప్పుకోమను. ఇప్పుడు ఆ అమ్మాయిల్ని బాంబే వాళ్ళు వస్తే వాళ్ళకి అమౌంట్ ఇవ్వరని మీరు మాట్లాడారు. బాంబే వాళ్ళతో ఒక లాజిక్ చెప్తాను చూడండి, మన తెలుగు అమ్మాయిలకు పర్ డే 5,000 10,000 రెమ్యునరేషన్ మాట్లాడతారు. 10 రోజులు పనిచేస్తే ₹1,00,000, 11వ రోజు నుంచి మళ్ళీ జంప్ అవుతుంటుంది అమౌంట్. ఓకే,
అదే బాంబే వాళ్ళు ఎలా అంటే ఒక అమ్మాయికి ప్యాకేజ్ 1 lakh మాట్లాడేస్తారు, ఫుడ్ బెడ్ అకామిడేషన్ ఇచ్చేస్తారు, 40-50 days ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఓకేనా? మరి వాళ్ళకి ఫ్లైట్ ఛార్జెస్, రూమ్స్ మనం మాట్లాడుకునే విధానం. ఫ్లైట్కి ఖచ్చితంగా రావాలని రూల్ లేదు. ట్రైన్కి వచ్చే వాళ్ళు ట్రైన్కి వస్తారు, వెహికల్ వేసుకొచ్చుకునే వాళ్ళు వెహికల్ వచ్చుకుంటారు. ఇక్కడ వచ్చినప్పుడు నార్మల్గా ఒక ఆఫీస్ 3 bedroom ఒక మంచి హౌస్ ఆఫీస్ తీసేస్తే ఒక రూమ్ ఇచ్చేసినామంటే అయిపోయి, అన్నిటికీ అడ్జస్ట్మెంట్ అయిపోయి వాళ్ళు ఉంటారు. ఒక అమ్మాయి సపోర్ట్ చేయడం వల్ల ఒక ప్రొడ్యూసర్ బెనిఫిట్, ఒక కొంచెం ఫైనాన్షియల్ బెనిఫిట్, అండ్ సో సినిమా ప్రమోషన్స్కి బెనిఫిట్. అంతెందుకు, నాకు మా భూత్ బంగ్లా సినిమాలో నేను తెలుగు అమ్మాయిని పెట్టుకున్నాను. అమ్మాయి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ప్రమోషన్కి రా అంటే నా ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే వెళ్ళిపోతే ఇప్పటివరకు అమ్మాయి కాంటాక్ట్ లేదు. నేను ప్రమోషన్ ఎలా చేయాలి ఇప్పుడు చెప్పండి? తెలుగు అమ్మాయిని పెట్టుకుంటే నాకు జరిగిన పరిమాణాలు చెప్తాను చూడండి. డబ్బింగ్కి రానంటే డబ్బింగ్కి రారు, బాగా ఉన్నాడు రానంటారు. ఫోన్ చేస్తే నైట్ ఫోన్ చేస్తే, ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము సినిమా పిక్చర్లో ఉంటాం కానీ ఎనీ టైమైనా మేము ఫోన్ చేస్తాం. ఎనీ టైం ఫోన్ చేస్తే అమ్మ ఉంది మాట్లాడలేదు, నాన్న ఉంది మాట్లాడలేదు, ఫోన్ చేస్తే ఫోన్ వెయిటింగ్లో పెట్టను. ఒక డైరెక్టర్గా అంటాడు, నీకు అవకాశం ఇచ్చి డబ్బులు ఇచ్చి నేను ఒక సెలబ్రిటీ చేసుకున్న పర్సన్స్ని మీరు ఫోన్లో వెయిటింగ్లో పెడితే డైరెక్ట్ కోపం వస్తుందా రాదా చెప్పండి? టైం పంచువాలిటీ ఉండదు, డ్రెస్సింగ్ మెయింటైన్ చేయరు, ఒక బాడీ మెయింటైన్ చేయరు. అందరూ అన్నట్లు కొంతమంది మెయింటైన్ చేస్తారు, మరి మిగతా కొంతమంది వాళ్ళ ఎంత లాస్ అవుతున్నాం, దాన్ని ఎవరు భరిస్తారు? ప్రొడ్యూసరు డైరెక్టర్ని అమ్మ నా బూతులు తిడతారు, ఎవరు భరించాలి? చేయండి. నేను చెప్తున్నా, నా కండిషన్ల ప్రకారంగా ఎవరైతే తెలుగు అమ్మాయిలు ఒప్పుకుంటే ఆ అమ్మాయిలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా నేను చేసే ప్రతి తెలుగు సినిమాలకు డెఫినెట్లీ ఆఫర్ ఇస్తాను. ఓకే. తర్వాత మీరు భూత్ బంగ్లా ప్రెస్ మీట్లో ఒక ఎమ్మెల్యే, ఒక సీనియర్ యాక్టర్ రోజా గారితో GST 2 తీస్తున్నాను, అది ఎంతవరకు కరెక్ట్? ఒక ఎమ్మెల్యే, ఒక సీనియర్ యాక్టరు, అలాంటి ఆవిడని పట్టుకొని మీరు GST 2 తీస్తా, లేదంటే మన గాయత్రి గుప్తాతో ఆమెతో తీస్తా, లేదు అంటే ఇప్పుడు శ్రీరెడ్డితో GST 2 తీస్తా, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానని మీరు అన్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ మీరు అలా అనడం? సరే, ఒకటండి, రోజా గారి గురించి మాట్లాడతాం. ఎందుకంటే శ్రీరెడ్డికి నాకు ఆల్రెడీ నడుస్తుంది, దాని విషయం క్లియర్ అయిపోయింది. రోజాది కూడా ఆల్రెడీ, రోజా ఎవరైతే సీనియర్ నటి ఉందో ఆమె గురించి నేను క్లారిటీ ఇచ్చేసాను ఎనఫ్. బట్ మీరు అడిగారు కాబట్టి నేను ఒకసారి చెప్తాను. విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అనే పర్సన్ ఒక కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన శాసనసభ్యురాలు, పెద్ద మనిషి, వయసులో పెద్ద ఆమె, ఇండస్ట్రీలో పెద్ద ఆవిడ, అట్ ద సేమ్ టైము సీనియర్ యాక్టర్ అని చెప్పి ఒక మహిళలకు సంబంధించిన ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ పర్సన్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి భయ, నేను అందరి గురించి చెప్పే సీనియర్ల గురించి నేను మాట్లాడిన విషయం హట్ అయిన వాళ్ళకి అందరికీ ఏంటంటే, నేను మాట్లాడితే తప్పు, మరి మీరు మాట్లాడినాయి, మీరు చేసినాయి, మీ బిహేవియర్ మంచిగా పెట్టుకోండి. మీ కాళ్ళకు దండం పెడతా, నేను పెద్ద మనిషిని రెస్పెక్ట్ ఇస్తా, మీ కాళ్ళకు దండం పెట్టి మీ ఆశీర్వాదం తీసుకుంటా. మీరు కరెక్ట్ లేనప్పుడు ఒక గురువు తప్పు చేస్తే, ఒక స్టూడెంట్ తప్పు చేస్తే గురువు తప్పు, పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ తప్పు. మరి మన ఇప్పుడు గురువు తప్పు అయినప్పుడు, గురువు తప్పు చేసినప్పుడు పిల్లలు ఎదిరించరా? ఒక సీనియర్స్ పెద్ద మనిషి అనేది ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు? మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు చెప్పే మాటలు మాకు నచ్చుతాయి. మీరే కరెక్ట్ లేనప్పుడు మీ గురించి మేము ఎందుకు మాట్లాడొద్దు నేను చట్టం ఉందా చెప్పండి? మన భారత రాజ్యాంగం చట్టం ప్రకారంగా ప్రతి ప్రౌఢికి ఎవరి గురించి ఎవరైనా ఎలా అయినా మాట్లాడే ఒక చట్టం ఉంది, స్వేచ్ఛ భారతదేశం. మరి అట్లాంటి దాన్ని తీసేయండి, మాట్లాడడం మీరు కరెక్ట్గా ఉండండి, మీ వేళ మేము నడుస్తాం. మీరు కరెక్ట్ లేనప్పుడు మాట్లాడడానికి మాకు ప్రతి పౌరుడికి రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడాను. మీకు ఒకవేళ ఆమె ఏం మాట్లాడిందని బ్యాక్ వెళ్తే చూడండి ఒకసారి, పిచ్చ క్లారిటీ మీకు నేను ఇస్తాను. నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, సొసైటీ ఇస్తుంది మీకు. అలాగే మీరు ఇంకో విషయం ఏంటంటే, అదే ప్రెస్ మీట్లో ఇప్పుడు మన ఇండస్ట్రీ వాళ్ళని ఒకరికొకరు అనుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ప్రాబ్లం మనం పడతాం, ఇండస్ట్రీలో ఉన్నామనుకో. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరినీ గుడ్డలిప్పి కొడతాను అని అన్నారు, అది ఎంతవరకు కరెక్ట్? పబ్లిక్ అందరినీ మీరు అలా ఒకటండి, 1 second నేను చెప్తాను వినండి. పవన్ కళ్యాణ్ స్టార్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఫ్యూచర్లో నాకు ఆఫర్ వస్తే నేను ఖచ్చితంగా సినిమా చేస్తాను ఆయనతో. నేను ఆయన జనసేన పార్టీ పెట్టక ముందుకే 100 CR ప్రొడ్యూసర్ని తెచ్చుకున్నాను ఆస్ట్రేలియాలో. నా టైం బ్యాడ్ లేక నేను ఆయన రీచ్ కాలేకపోయాను. ఆయనకు అభిమానిగా నేను ఆయనతో చేయాలనుకుంది, నాకు మిస్ అయిపోయింది, నేను చాలా ఫీల్ అయ్యాను. కానీ ఒకటి ఏంటంటే, పవన్ భయ్యాది నాకు ఒకటి నచ్చలేదు. ఆయనకు ఎంత అభిమానిగా ఉన్నానో అదే అభిమానిగా నాకు ఒకటి నచ్చలేదు. ఏం నచ్చలేదంటే, సరే రోడ్డు మీద ఎవరో అరిసిండ్రు,
వాళ్ళని చితక బాధడం, వాళ్ళ కమ్మనాభూతులు తిట్టడం. పవన్ భయ్య వచ్చి సరే ఇలా తిట్టద్దురా, పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే చాలా నాలా ఉండాలి, క్లాస్గా ఇలా ఉండాలని ఒక్క ట్వీట్ చేయమని చెప్పి ట్విట్టర్లో అయినా ఫేస్బుక్లో అయినా వాళ్ళు అన్ని మాటలు మాట్లాడతారా? అందరినీ మనం కంట్రోల్ చేయలేము. ఎందుకు కంట్రోల్ చేయలేము? ఇప్పుడు ఆయన అంటే అభిమానంతో ఉన్న ప్రతి పర్సన్ కంట్రోల్ అవుతాడు. ఆయన ఒక మాట చెప్పిన తర్వాత కాకుంటే అప్పుడు లైట్ తీసుకుంటాం. ఇప్పుడు దీనికన్నా ఇంకా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి కదా ఆయనకి, అలాంటప్పుడు అన్ని సమస్యలు ఈ సమస్య పెద్ద రచ్చరచ్చ అయిపోయి మీడియాలో చెత్తగా అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఈ సమస్యను ఒక్కసారి ట్విట్టర్లో ఒకసారి ట్వీట్ చేయమని అయిపోద్ది. ఇప్పుడు పవన్ భయ్య అంటే నాకు ఇష్టం, నాకు తన అభిమాని అండి. మరి ఆయన ఒక ట్వీట్ చేయమని చెప్పు. ఈ భూత పురాణం ఉండదు, ఈ చెత్త ఉండనే ఉండదు. అత్తారింటికి మొన్న అదే సినిమా లాస్ట్ ఏదో అజ్ఞాతవాసి ఫిలిం బాగాలేదని చెప్పి ఒక కుర్రోడు ఫేస్బుక్ పోస్టర్ని చెప్తూ కొట్టాడు. ఆ కుర్రోడు కొట్టడం తప్పు, 100% తప్పు. ఎందుకంటే ఆయన ఒక స్టారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సినిమా బాగా వస్తుంది బాగా రాలేదన్న విషయం డైరెక్టర్కు కావాలని ఫెయిల్యూర్ సినిమా చేయాలంటే డైరెక్టర్ చేయడు. మన చేతిలో ఉండదు అది. కిస్మత్ బై లక్ తగిలితే పోతుంది. ఆ కుర్రోడు ఆవేశంలో టీనేజర్లు ఉన్నారు కాబట్టి కొట్టిన తప్పు. ఆ కుర్రోడిని దాదాపు ఎలా కొట్టారో నెక్స్ట్ వీడియో మీరు చూసారా? కానీ మీరనేది పాయింటే. కానీ ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు అట్నుంచి కొడుతుంది లేదంటే నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటుంది అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని ఏంటి ప్రూఫ్? వాళ్ళు వీడియోలో ఉన్నారు కదా ఇప్పుడు కొట్టేటప్పుడు, వాళ్ళని తెచ్చి అరెస్ట్ చేయండి. ఫస్ట్ అరెస్ట్ చేయండి. దాని మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ ఎవరు చేయాలి చెప్పండి. నేను మాట్లాడిన విషయంలో నాకు ఎంత ప్రాబ్లం చేశారు, కొట్టారు, అరిచారు, బూతులు మాట్లాడారు, నాకు ఇష్టం వచ్చిందని చేశారు. ఓకే, నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒకటి ఏంటంటే నేను వాళ్ళకి అగనిస్ట్ కాదు, పవన్ కళ్యాణ్ కూడా నేను అగనిస్ట్ కాదు. నేను వీరాభిమానిగా అభిమానిస్తాను. ఆయన ప్రతి సినిమా నేను చూస్తాను, నచ్చకుండా డెఫినెట్ నేను సినిమా చూస్తాను ఆయన. ఎందుకంటే అంతగానం వల్గట్ చేయవలసిన అవసరం లేదు. నీకు అభిమానం ఉంది, నాకు అభిమానం ఉంది. పవన్ భయ్యని ఒక్కసారి ట్విట్టర్లో ట్వీట్ చేయమను. ఈ సమస్య నీకు ఆయనకు చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. పవర్ స్టార్కి చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా ఫైట్ చేస్తున్నాడు, ఒక యుద్ధం చేస్తున్నాడు. ఓకే, కానీ అదే పవర్ స్టార్ భయ్య ఉన్నాడు కదా, ఈ గొడవ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ది, కత్తి మహేష్ది, అన్నీ బయట సమస్యలు అయితే మీడియాకి వెళ్ళిందంటే డెఫినెట్లీ ఆయనకు చేరుతుందా లేదా చెప్పండి. చేరినప్పుడు ఒక ట్వీట్ చేశారే, ఇలా ఉండొద్దురా, మీరు ఇలా చేయొద్దు, తన వల్ల మన నేమ్ బ్యాడ్ అయిపోతుంది, మనం ఇలా మైనస్ అయిపోతున్నాం, మన వల్ల అవతల ఉన్న మూర్ఖులు, మన మంచోళ్ళం. ఓకేనా, మన మంచోళ్ళం, అవతల ఉన్న మూర్ఖుడికి ఎంతో కొంత మన వల్ల అన్యాయం జరుగుతుంది. ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేశారు కదా, ఒక ప్రెస్కి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు కదా, ఎవరు డిబేట్లకు వెళ్ళొద్దు, ఎవరు వీటిని స్పందించొద్దు, తీసుకోవద్దని కూడా ఒక ప్రెస్ రిలీజ్ ఎప్పుడు వచ్చింది? రీసెంట్లో వచ్చింది. నేను లాస్ట్ టైంలో ఇదే మాట నేను వేరే ఛానల్లో చెప్పాను. చెప్పిన తర్వాత రీసెంట్లో వచ్చింది అది. అంటే ఇప్పుడు ఇదే ఫైట్ లాస్ట్ టైంలో ఇట్లా పవన్ భయ్య ఒక్క ట్వీట్ చేసినంటే అసలు ఇంత రాదంత అయ్యేది కాదు. ఇప్పుడు అంత పెద్ద స్టార్కి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు అదే ఒక సినిమా తీసుకుందాం మనం, అత్తారింటికి దారేది. ఆ సినిమా మొత్తం బయటకు వచ్చేసింది. ఒక పెద్ద ప్రొడ్యూసరు అలాగే ఒక పెద్ద హీరో అలాంటి సినిమానే కంట్రోల్ అవ్వకుండా బయటకు వచ్చేసింది. సో ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు ఉండొచ్చు కదా, ఏ హీరో ఆయన ప్రాబ్లం కాదు భయ్య, ప్రతి ఒక్కడికి ప్రాబ్లమే. ఆయనకు ఒక్కడికి కాదు, ప్రతి ఒక్కడికి ప్రాబ్లమే. మనిషి ఏ జాతిలో ఏ జన్మలైనా మన ఒక మనిషి జన్మకు ఒక్కదానికి మాత్రమే ప్రాబ్లము. మిగతా మన మనిషి జన్మలు ఎందుకంటే స్వార్థపరులు. ఉదాహరణకు చెప్తుంటే ఒక జంతువు ఉందంటే ఎంత గడ్డి ఉన్నా ఎంత ఆహారం దానికి దొరికినా ఇప్పటికి తిని సైలెంట్ సూపర్ పడుకుంటుంది. అది మన మనిషి జన్మ ఎలా అంటే తెలుసా, ఇప్పటికి కాదు రేపు మనకు 100 సంవత్సరాల తర్వాత పుట్టబోయే బిడ్డ కూడా ఇప్పుడే ఆస్తులు సంపాదించి పెడతారు. మన మనిషికి గొడ్డుకున్న తేడా అది. ఆయనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లం రేజ్ అయిపోయింది, ఆయనకు తెలుసు. ఎందుకు చేయలేదు? ఆయన ప్రాబ్లం ఉందబ్బా. ఇప్పుడు చిన్నోడికి చిన్న ప్రాబ్లం ఉంటుంది, పెద్దోడికి పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం ఉన్నట్టుగా వాళ్ళకు ఒక రైట్స్ ఉంటాయి. ఎంత ప్రాబ్లం ఉందో అంత ప్రాబ్లం కంట్రోల్ చేసేంత పవర్ ఉంది కాబట్టి ఆయన పవర్ స్టార్ అయ్యాడు. అది ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యాడంటే ఆయనకు అంత కంట్రోల్ ఉంది. సొసైటీని ఖచ్చితంగా ఒక రూట్కి తీసుకొస్తాను కంట్రోల్, ఆ పవర్ ఉంది కాబట్టి పార్టీ పెట్టాడు. ఒక పార్టీలో ఒక ట్వీట్ చేసినట్టే అయిపోయి గొడవనే లేదు అసలు. అంటే పబ్లిసిస్ట్ ఆన్సర్ ఇది కూడా ఒక రకంగా. అంటే ఈ విషయంలో మీరు కత్తి మహేష్ గారికి సపోర్ట్ చేస్తున్నారా? కత్తి మహేష్కి ఎందుకు సపోర్ట్ చేస్తాను? ఎందుకంటే మరి ఇప్పుడు ఆయన ప్రాబ్లం పడ్డారని చెప్పే కదా. నేను ఆయన ప్రాబ్లం ఎందుకు గురించి మాట్లాడుతున్నా అండి, నేను అనుభవించిన ఇక్కడ. ఓకే.
మీ గురించి మాట్లాడు. కత్తి మహేష్ అనేది పక్కకిట్టేసండి, అసలు టాపికే కాదు. తనకు ఉన్న సోర్స్ ఒకటి సోర్స్ అంటే నోరు ఒకటి. నేను సినిమాలు తీస్తా, ఇప్పుడు నేను 4 సినిమాలు లాస్ అయిపోయాను, ఆర్థికంగా మాన్యువల్గా దెబ్బలు తిన్నాను, అన్ని రూపకంగా లాస్ అయిపోయాను కాబట్టి నేను అరిచాను. నేను ప్రత్యేకంగా దెబ్బలు తిని ప్రత్యేకంగా నాకు నేను అనుభవించి వచ్చి నేను మాట్లాడాను. ఇప్పుడు కత్తి మహేష్ ఎన్ని సినిమాలు తీశాడని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ఆయన స్టంట్స్ ఆయన ప్లే చేశాడు. ఇందులో దయచేసి చూసే వాళ్ళందరికీ ఒకటి ఏంటంటే, నేను పబ్లిక్ స్టంట్స్ గురించి అస్సలు ప్లే చేయట్లేదు భయ్య, ప్లీజ్ దయచేసి ఇది అర్థం చేసుకోండి. మా ఇంకా ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ను భరించలేక మేము మీ ముందుకు వచ్చేసి కీడించి మేలు చేయాలని ఒక సామెత ప్రకారంగా మేము బయటికి తీసుకొచ్చి, ఇది మంచి చెప్తే ఎవరు వినరు, కీడించి మేలు చేయని ఒకే ఒక సామెత ప్రకారంగా నేను బయటకు వచ్చి ఏదైతే మాకు అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రెస్టేషన్లో మాట్లాడాను తప్ప, దయచేసి ఈ విషయాన్ని నేను ఏదో కావాలని చేశాను, పబ్లిసిటీ స్టంట్స్ చేశానని చెప్పి ఎవ్వరు అనుకోవద్దని చెప్పి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. నెక్స్ట్ భయ్య, కత్తి మహేష్ గారి గురించి మీరు ఏమంటారు? కత్తి మహేష్ గురించి మాట్లాడడానికి అసలు టాపిక్ లేదు. ఫస్ట్ ఇప్పుడు జనరల్గా మీరు ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, అలాగే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మాకు ప్రాబ్లమ్స్ తెలుసు. ఎందుకంటే చాలామంది అవకాశాలు లేక, లేదంటే మీడియాలోని, లేదంటే యూట్యూబ్లోని ఏవో చిన్న చేసుకుంటూ బతుకుతున్నారు. సో ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాలు తీసేటప్పుడు వాళ్ళకి రివ్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా జనాలు చూస్తారు, అంతే కదా, 100% అంతే కదా. చిన్న సినిమాలో వాళ్ళ హీరోలు ఎవరు అనేది తెలియదు, కానీ కొంతమంది రివ్యూలు చూసే వెళ్తారు. సో ఈయన ఇచ్చే రివ్యూని ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కత్తి మహేష్ యొక్క రివ్యూ ఎవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోవద్దు. ఎందుకంటే నేను రీసెంట్లీ డబ్బులు ఇస్తే రివ్యూ వస్తున్నాడు. కత్తి మహేష్ యా, డబ్బులు తీసుకుంటే డైరెక్ట్ మీడియం అని చెప్తున్నాను, అనొచ్చు ఇదే హెడ్లైన్ పెట్టేసి డబ్బులు తీసుకొని తను రివ్యూ వస్తున్నాడు. చిన్న సినిమాలకు రాసి పాపులర్ చేయమని, చిన్న సినిమాలు నిలబెట్టమని చెప్పు. రివ్యూ పెద్ద సినిమాల గురించి నువ్వు వాడి పబ్లిసిటీ కావడానికి నువ్వుగా నీకు దమ్ముంటే చిన్న సినిమాలు నిలబెట్టడానికి సినిమా చూసి మంచిగా ఉందా అనుకో రివ్యూ రాయి. రివ్యూ రాయడానికి ఎవరికైనా రైట్స్ ఉంటాయి, ఒక ఆడియన్స్ కూడా రైట్ ఉంటాయి. చూసిన ఒక ఆడియన్స్ కూడా ఇంకా బాగుంది బాగాలని రివ్యూ రాయొచ్చు, వాడు మార్కులు వేయచ్చు. కత్తి మహేష్ రివ్యూస్ రాస్తున్నట్టే నేను తప్పుగా ఏమన్నాను, కానీ చిన్న సినిమాలకు చేయి. పెద్ద సినిమాలో నువ్వేంది అసలు నువ్వు చేసే ఒక పెద్ద సినిమా చేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో తెలుసా, ఎన్ని రోజులు టైం పడుతుందో తెలుసా, ఎంత కష్టపడతావు తెలుసా. ఒక డైరెక్టర్ అంటే వాడు పిచ్చి అయిపోయి మెంటల్ అయిపోయి ఎంత డిస్టర్బ్ అయిపోయి సినిమా తీసి, ఈరోజు ఉదాహరణ గురించి రంగస్థలం సినిమా ఉంది, ఆ సినిమా గురించి మాట్లాడితే డైరెక్టర్ గారు, హీరో గారు, ప్రొడ్యూసర్ గారు వీళ్ళు ఎంత స్ట్రగుల్ పడి ఎన్ని సంవత్సరాల కష్టం, 1.5 year టైం పట్టింది. ఇన్ని రోజులు ఫ్యామిలీకి దూరం అయిపోయి మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఆ సినిమా తీసి వచ్చేస్తే ఈయన రివ్యూ రాసినంత మాత్రాన సినిమా కొరిగేది ఏం లేదు. మీరు అన్నట్టు సినిమా ఈయన రాసిన రాయకుండా సినిమా అయిపోద్ది, పెద్ద హీరోలు అంటే ప్రాబ్లం వెళ్ళిపోద్ది అంతే. కానీ ఒక పెద్ద సినిమా మీద నువ్వు రాసే రివ్యూ కంటే నువ్వు నిజంగా సినిమా మీద రివ్యూ నిజాయితీ పరుడవైతే ఒక చిన్న సినిమాకి బూస్ట్ నువ్వు ఒక బూస్ట్ నువ్వు నిజాయితీగా ఉన్నట్లయితే, కత్తి మహేష్ ఇచ్చిన నీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కరెక్ట్ నిజాయితీ పరులు ఉన్నట్లయితే, నువ్వు ఫేస్బుక్ని లైక్స్ పేజ్ని డబ్బులు ఇచ్చి కొనుక్కొని నీది లైక్స్ పెంచుకున్న కాకుంటే నిజాయితీ ఉన్న లైకర్స్ ఉంటే, నీకు దమ్ము ఉంటే బూస్టింగ్ చిన్న సినిమాలకు ఇవాళ కాకుండా చిన్న సినిమా హిట్ అయినా కూడా నువ్వు ఇచ్చిన కామెంట్స్ విన్నా కనీసం ఆన్లైన్లో అయినా ఆ సినిమా హిట్ అయిపోతుంది, టీవీలో అయినా హిట్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు సినిమాల్లో ఆయన ఇచ్చే రివ్యూస్లో కొన్ని సినిమాలు కానీ కొన్ని రివ్యూస్ చూస్తే ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగా తీయలేదు, లేకపోతే ఈ డైరెక్టర్కి ఏమీ తెలియదు అనే ఆయన కూడా ఒక ఇండస్ట్రీ పర్సన్. ఇంతకుముందు 2 సినిమాలు తీశారు, మరి ఏ సీన్ మంచిది ఏ సీన్ మంచిది కాదు అని చెప్పి ఆయన ఎందుకు హిట్ సినిమాలు తీయలేకపోతున్నారు? తను చేతగా తనుకోవడం, చేతగానోడే ఇంకొకరికి సజెషన్ చేస్తాడు. తనకు చేత కాలేదు సజెషన్ చేస్తున్నాడు అంతే, ఏం పని లేదు, పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? ఏదో ఒకరి మీద పడిపోయి పని చేస్తున్నాడు అంతే. ఇప్పుడు నావి 4 సినిమాలు ఉన్నాయి భయ్య, ప్రతి సినిమాకు ₹1 ఖర్చు పెట్టేసుకొని మేము డబ్బులు పోగు చేసి మా ఇంట్లో ఉన్న ఆస్తులు అమ్మేసి, బంగారం అమ్మేసి, ల్యాండ్లు అమ్మేసి, ప్లాట్లు అమ్మేసి, కార్లు అమ్మేసి, ఇంత సినిమా 4 సినిమాలు బ్రేక్ అయిన తర్వాతనే నేను బయటకు వచ్చాను. అప్పటివరకు నేను రాలేదు. సరే చూద్దాం, నా తప్పు ఉందేమో, నా మిస్టేక్ ఉందని నేను ఆలోచించాను. 4 సినిమాలు బ్రేక్ అయిన తర్వాతనే నాకు చిరాకు దొబ్బేసి ఉంటే పోతే అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చాను నేను. అప్పటివరకు నేను రాలేదు. మరి ఆయన ఏమైనా సొంతంగా డబ్బులు రాసాడా,
లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆయన ఏమైనా లాస్ అయ్యాడా? ఒక డైరెక్టర్ బాగాలేడని చెప్పడానికి ఈయనకు రైట్స్ లేవు అసలు. డైరెక్టర్కి ఒక షార్ట్ తీయాలనుకుంటే కొన్ని కండిషన్లు హీరో కండిషన్లు ఉంటాయి, కొన్ని కండిషన్లు ప్రొడ్యూసర్ కండిషన్లు ఉంటాయి. వీళ్ళందరి కండిషన్లు కన్విన్స్ చేసి నిజంగా ఆయన సినిమా తీయాలి డైరెక్టర్. ఆ సినిమా నీ వర్షన్లో నీకు నచ్చకపోవచ్చు, డైరెక్టర్ వర్షన్లో డైరెక్ట్ నచ్చింది కదా. నీ వర్షన్లో నీకు నచ్చకుంటే అది నీ పర్సనల్, కానీ ఒక రివ్యూ రాసేటప్పుడు దాని గురించి పాయింట్అవుట్ చేస్తే నీ వల్ల ఎంతో కొంత ఇండస్ట్రీ క్లాస్ అవుతుందో ఆ సినిమా క్లాస్ అవుతుంది. దీనికి బాధ్యుడు ఎవడు? నువ్వే కదా. మరి నువ్వు శిక్ష అనుభవించాలి కదా. అనుభవించాలి. ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు టాపికే పట్టించుకోవట్లేదు కత్తి మహేష్ గురించి. అయిపోవని వదిలేసిండు. ఆయన నిజాయితీ పరుడు ఉంటే, ఉదాహరణకు ఒకటి చిన్న సినిమాలు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. చిన్న సినిమాని చూడు ఒకసారి, సినిమా బాగుందని పోస్ట్ చేయి, ప్రమోషన్ చేయి. ఆ వచ్చిన డబ్బులలో అప్పుడు నువ్వు అడుగు, నీకు ఇస్తారు. సినిమా రాకముందుకు డబ్బులు ఇస్తే రివ్యూ రాసేటోడు మనిషి కాదు అసలు నా దృష్టిలో. ఎవడైనా సరే నిజాయితీ పరుడు చేయండి. ఇప్పుడు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారితో గొడవ పడ్డారు కత్తి మహేష్ గారు, అందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడు జనసేన పార్టీలో ఆయన చేరుతారు, ఎలక్షన్లోనే పోటీ చేస్తారనేది ఒక ఫిలిం నగర్లో వెంటబడుతుంది టాక్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక రూపకంగా నేను ఆలోచిస్తుందంటే వీళ్ళంతా గేమ్ ఆడినరేమని కూడా నా డౌట్ ఉంది. పబ్లిసిస్ట్ స్టన్స్ ప్లే చేశారని వీళ్ళు కూడా నా అనుమానం. మరి అంతే కదా. ఇప్పుడు కత్తి మహేష్ తోటి అన్ని గొడవలు వాడి అంత పబ్లిసిటీ రచ్చ చేయడానికి ఒక స్టన్స్ వాడిరు, వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇండైరెక్ట్గా మరి పవన్ భయ్య సపోర్ట్ చేశాడా లేకపోతే ఇలా చేశాడు? ఇలాంటి జనసేన పార్టీకి పవర్ స్టార్కి క్వైట్ అపోజిట్లు ఉన్న పర్సన్కి నేను కూడా విన్నాను సీట్ ఇస్తారంటని చెప్పి అన్నారు, వినబడుతుంది. మరి ఇలాంటి టాపిక్ డెఫినెట్లీ ఇప్పుడు పవర్ స్టార్ ఈయనకు సపోర్ట్ చేసినట్టే అనుమానం ఉందా లేదా? చెప్పండి. ఉంది డెఫినెట్లీ అక్కడ. అలాగే ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పుడు వేరే అభిమాని కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇంకో అభిమాని దిలీప్ శుంకరా గారు, ఆయన ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు అందులో కూడా కొంతమంది కత్తి మహేష్ని అసలు తెరపైకి తెచ్చింది దిలీప్ శుంకరా గారు అని కొంతమంది అన్నారు అని ఆయన ఒక వీడియోలో కూడా రిలీజ్ చేశారు. అది కరెక్ట్ కాదు. లేదంటే ఆయన కంటే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి అంటే, కత్తి మహేష్కు ఒక మంచి స్టార్ బ్యాక్ సపోర్ట్ ఉన్నాడు. ఒక మంచి స్టార్ బ్యాక్ సపోర్ట్ ఉండి వాళ్ళకున్న అవసరాల పబ్లిసిటీ స్టన్స్ కోసం అని చెప్పేసి ఒక గేమ్ ఆడారు, గేమ్ సక్సెస్ అయిపోయింది, అవరూపకంగా వెళ్ళిపోతుంది, అంతే. ఇంకా క్లారిటీ. వాళ్ళు ఎవరనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉన్నారు. ఇంకెందుకు ఇప్పుడు ప్రతిదీ నేను అనౌన్స్ చేసుకుంటూ పోతుంటే నాకు శత్రువులు ఎక్కువైపోతున్నారు, నేను చెప్పుకుంటూ పోతుంటే శత్రువులు ఎక్కువైపోతున్నారు. ఇంకేం చెప్తాం? నేను అన్ని ఇండస్ట్రీలో కొంతమంది ఇండైరెక్ట్గా మాట్లాడుతారు, నేను డైరెక్ట్గా మాట్లాడుతాను. నేను మాట్లాడిన ఇప్పటి వరకు చూడండి, నేను సోలో అండి, నాకు ఎవరు సపోర్ట్ లేదు. బతుకుతానో కొడతారో తిడతారో ఇవన్నీ నాకు భయాలు ఏం లేవు. ఇండస్ట్రీకి వచ్చిన రోజు నేను చచ్చిపోయినాను. చచ్చిపోతే ఎప్పుడైనా చచ్చిపోతే ఒకటేసారి చచ్చిపోతాను. ఓకే, ఆ ఒకసారి అది ఇప్పుడు చదవచ్చు, రేపు చదవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అందుకే నేను ఎవరికో భయపడి ఎవరు ఏమో చేస్తారనే ఉద్దేశంతో అయితే నేను నిజంని కప్పు పెట్టను. ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పేస్తా. అవతలకి నచ్చుతుంది అంటారు, లేకపోతే తిట్టేవాళ్ళు తిడతారు. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత కామెంట్ చేసి తిట్టేవాళ్ళు తిడతారు, నచ్చేవాళ్ళు సపోర్ట్ చేస్తారు, నో ప్రాబ్లం. అది ఆడియన్స్కి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయడం హక్కు ఉంటే వాళ్ళు తిట్టినా నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే నాది వాళ్ళకు నచ్చకపోవచ్చు, తిట్టే హక్కు వాళ్ళకు ఉంది. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే మాట్లాడే హక్కు నాకు ఉన్నప్పుడు నా తప్పు వేరే వాళ్ళకి నచ్చకుంటే తిట్టే హక్కు వాళ్ళకు ఉంది, తిట్టని. పాజిటివ్ ఇంకనే నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఇంకనే పాజిటివ్ ఉంటుంది, అంతే తప్ప ఇదేం లేదు. నేను యాక్చువల్లీ ఈ పర్సన్స్ అందరినీ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను ఈ టాపిక్ గురించి కత్తి మహేష్ గురించి మాట్లాడడానికి తను పెద్ద తోపు కాదు కాబట్టి నేను పట్టించుకుంటాను కొంచెం. ఇంకా అలాగే ఇప్పుడు మీరు నెక్స్ట్ చేసిన ప్రాజెక్టులు ఏమున్నాయి? నెక్స్ట్ చేస్తున్న సినిమా ఐఎమ్ ప్రాస్టిట్యూట్ చేస్తున్నాను తెలుగులో. యా. ఎవరు? మొత్తం ఆర్టిస్టులు, మొత్తం కొత్త వాళ్ళు పెట్టుకుంటారు. కొత్త వాళ్ళు. ప్రొడ్యూసర్ మీరేనా? ప్రొడ్యూసర్ వేరే పర్సన్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ వచ్చేసి అమ్మాయి. ఇప్పుడు ఒక అమ్మాయి అనేది చాలా సెన్సిటివ్. ఐఎమ్ ప్రాస్టిట్యూట్ అనేది ఒక వర్డ్ టైటిల్ పెట్టి ఇలాంటి ఒక ఐఎమ్ ప్రాస్టిట్యూట్ ఒక సినిమాకి జస్ట్ 26 years అమ్మాయి ప్రొడ్యూస్ చేస్తుందంటే నేను ఎంత క్లారిటీ ఉన్నాననే విషయం ఒక అమ్మాయి ప్రొడ్యూస్ చేస్తుందంటేనే ఆడియన్స్కి అర్థం కావాలి. ఆ కథలు ఎంత స్టఫ్ ఉందనేది ఒక అమ్మాయిని కన్విన్స్ చేసి అమ్మాయితో ప్రొడ్యూస్ చేస్తున్నాను 26 years అమ్మాయితో అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటని అసలు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంత జెన్యున్గా ఉన్నా అనేది అర్థం కావాలి. నేను ఇప్పటివరకు ఫుల్ కాంట్రవర్సీ అయిపోయాను. నేను ఎంత కాంట్రవర్సీ అయినా నాకేం భయం లేదు భయ్య.
కానీ నేను ఎంత నిజాయితీగా ఉన్నా ఒకటి క్లారిటీ ఉండండి, నేను నిజంగా స్వార్థపరుని అయితే నాకు పాజిటివ్గా మాట్లాడుకుంటే ఎదుటి వాళ్ళకు నెగిటివ్గా మాట్లాడతారు. అవునా? ఒప్పుకుంటారా? నా సినిమా బాగాలేదని చెప్పి నా సినిమా గురించి నేనే చెప్పాను అంటే ఇప్పుడు ఒప్పుకుంటారు కదా నేను నిజాయితీగా ఉన్నానా లేదా? నా సినిమా బాగాలేదని నేనే చెప్పాను, నాకు ఇలా అన్యాయం జరిగిందని నేనే చెప్పాను. నా సినిమా బాగాలేదు అని చెప్పింది ఎంత నిజమో లైవ్లో చెప్పాను. అట్ ద సేమ్ టైం నేను అవతల వాళ్ళ గురించి మాట్లాడింది కూడా నిజాలే. నేను అనుభవించిన స్ట్రగుల్ని నేను ఓపెన్గా చెప్పేశాను. నాకు లోపల పెట్టుకొని లోపల ఒకటి మాట్లాడుకుంటూ నేను చేయాలంటే నా వల్ల కాదు. నేను ఇలానే ఉంటా. ఒకవేళ నిజాన్ని లోపల పెట్టుకోవాలి, అబద్ధాలే మాట్లాడాలని చెప్పి ఏమైనా చట్టం ఉందో చెప్పండి, ఆ చట్టం ప్రకారంగా నేను వెళ్తాను. ఈ మూవీ మరి టైటిల్ రిజిస్టర్ అయిందా? ఎందుకంటే లాస్ట్ టైం మీద ఒక మూవీ టైటిల్ అనుకొని రిజిస్టర్ అవ్వలే కదా, సో ఇది రిజిస్టర్ అయ్యిందా? అప్లై చేశామంటే ఇంకో 2 డేస్లో రిజల్ట్ వస్తుంది. అవుతుంది కాదు, ఒకవేళ నా టైటిల్ నేమ్ పెట్టినప్పుడు వాళ్ళకి యాక్సెస్ చేయకుండా చేయకపోండి, ఎందుకు చేయరు నేను నిలదీస్తాను. నాకు ప్రతి టైటిల్కు నాకు కౌంటర్, మరి నన్ను ఎందుకు పాయింట్ చేశారో నాకు తెలియదు. పాయింట్ మీన్స్ ఎందుకు చేశారు, నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను కాబట్టి వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయ్యింట అంతే. ఎంత ఫిక్స్ అయినా కాకుండా ఈరోజు నాకు విషయంలో చాలా హ్యాపీ. ఈ సినిమా చేస్తాను, సినిమా రిలీజ్ చేయకుంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు అందరూ పెద్దోళ్ళు అయిపోయారు, కొన్ని రోజులు అయితే రిటైర్డ్ అవుతారు. మాలాంటి వాళ్ళని మిస్ అయిపోతే రేపు ఫ్యూచర్లో తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్లు ఎవరు ఉంటారు చెప్పండి. ఈరోజు మాకు అప్కమింగ్స్ యాక్టర్స్కు, అప్కమింగ్ టెక్నీషియన్కు, అప్కమింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సీనియర్లు సపోర్ట్ చేయకుంటే రేపు ఈరోజున్న స్టార్ హీరోల యొక్క పిల్లలకు డైరెక్టర్లు ఎవరు చేస్తారు? బయటలను తీసుకొస్తారా? తీసుకురా, ఎన్ని రోజులు చేస్తావు నువ్వు? నీ వల్ల కాదు. వాడు చేసిండా వెళ్ళిపోయింది అంతే. బయట డైరెక్టర్లు వచ్చి మన దగ్గర ఎవరు సెటిల్ కాలేదే కారు. ఎందుకంటే ఎవరు మదర్ టంగ్కు మనకు అభిమానం ఉంటుంది. ఎన్ని రోజులు ఉన్నా నువ్వు ఇంట్లో ఫుడ్ వదిలేసి రోడ్డు మీద ఎన్ని రోజులు తింటావు నువ్వు? రేపు ఫ్యూచర్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేసేస్తారు. ఈ క్లోజ్ అయిపోతే ఎవరి క్లాసు? ఇప్పుడున్న స్టార్ హీరోలకు, స్టార్ హీరోల పిల్లల మనవలకు అందరికీ కూడా ఇదంతా మైనసే. అప్కమింగ్స్ సపోర్ట్ చేయండి, చేయకుంటే సర్వనాశమయ్యేది ఎవరు కాదు మనమే. ఈరోజు ఇంకొక విషయం నా హ్యాపీ ఉంది, థియేటర్లో రిలీజ్ చేయనియరు, నేను చేసే ప్రతి సినిమా రిలీజ్ చేయనియరు. నాకు నో ప్రాబ్లం భయ్యా. యూట్యూబ్లో ఎట్టుకుంటా సినిమా, యూట్యూబ్ వల్ల డబ్బులు వస్తున్నాయి, ఫేమ్ వస్తుంది, ఖర్చు లేకుండా రీచ్ అయిపోతున్నాం. ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్కి 1 కోటి వ్యూస్ వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. నా కంటెంట్ బాగుంటే బాగుందంటారు, బాగాలేకుంటే తిట్టేస్తారు. చెత్త నా కొడుక ఏం సినిమా నాకు తిట్టారు, భూత్ బంగ్లా సినిమాకి తిట్టినా నేనేం ఫీల్ కాలేదు. ఎందుకు ఫీల్ కాలేదు? అసలు అందులో దేనివల్ల ప్రాబ్లమ్స్ అయ్యాయి, ఈ సినిమా ఎందుకు అలా వచ్చింది నాకు తెలిసిన ఇంటెన్షన్లో. ఆడియన్స్కి తెలియదు కదా, తిట్టే రైట్స్ వాళ్ళకు నేను తిట్టండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను చేసేది బాగుంటే బాగుందంటారు, బాగాలేకుంటే బాగాలేకుంటారు. ఆడియన్స్ జడ్జ్మెంట్ ఎవరైనా చేయొచ్చు, అది నో ప్రాబ్లం. సో సినిమాలో నేను చేసే టైటిల్ నాకు టైటిల్ ఇవ్వకుండా, ఒకవేళ సినిమాలు నన్ను ఇంకా ఫ్యూచర్లో రిలీజ్ చేయనీయకుండా చేసినా నేను ఏం ప్రాబ్లం పడను, నేనేం ఇబ్బంది పడను. తెలుగు ఇండస్ట్రీ నా టార్గెట్ హాలీవుడ్ డైరెక్టర్ కావాలని నా టార్గెట్. ఓకే, అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న మరో టాక్ ఏంటంటే కొంతమంది ఆర్టిస్టుల దగ్గర డబ్బులు తీసుకొని వేషాలు ఇస్తారు అనేసి ఒక టాక్ కూడా వినబడుతుంది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి. సో దాని గురించి మీరేమంటారు యాజ్ ఎ డైరెక్టర్గా? డబ్బులు తీసుకుంటారండి, అది మీరు కన్ఫర్మ్గా చెప్తున్నారా? డబ్బులు తీసుకొని 100% చెప్తాను నేను. డబ్బులు తీసుకొని ఇక్కడ 2 ఒకటి, డబ్బులు తీసుకున్నదాన్ని ఎంత నిజమో, డబ్బులు ఇచ్చిన వాళ్ళు డైరెక్టర్ ప్రొడ్యూసర్లకు ఎంత టార్చర్ పెడతారన్నా కూడా అంతే నిజం. ఒక అబ్బాయిని హీరోగా తీసుకుంటాను, అంతొద్దు, నా టాపిక్లో జరిగిన విషయం చెప్తాను. మా సినిమాలో ప్రొడ్యూసర్ వచ్చాడు, ప్రొడ్యూసర్ 2 హీరోల డబ్బులు పెట్టాలని తెచ్చుకున్నాడు. అండ్ నా నుంచి ఒక 2 హీరోలు డబ్బులు పెట్టాలి వచ్చారు, 4 హీరోలు డబ్బులు పెట్టారు, ప్రొడ్యూసర్ పెట్టారు, నా నుంచి 3. అంటే మినిమం 6 మెంబర్స్ కలిస్తే ఒక సినిమా తయారవుతుంది. వాళ్ళకి ఫేమ్ వస్తుంది, నాకు ఫేమ్ వస్తుంది, వాళ్ళకి ఆఫర్ ఉంది, నాకు ఆఫర్ ఉంది, అంతా ఈక్వల్గా చేసి ఫండింగ్ చేసి 6 మెంబర్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నప్పుడు హీరో అనేవాడు ఎలా వస్తాడంటే, నేను డబ్బులు పెట్టానని చెప్పేసి ప్రొడ్యూసర్ కంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అమ్మాయి నచ్చలే తీసేయండి, అమ్మాయి హక్ చేసుకోకుంటే నాకు ఈ అమ్మాయితో ఇంకో అమ్మాయిని పెట్టండి. భూత్ బంగ్లా సినిమాలో అసలు క్యారెక్టర్లో అమ్మాయిని టచ్ చేసే సీన్ లేదు. నన్ను అమ్మాయి టచ్ చేయట్లే అని చెప్పేసి ఆడు షూటింగ్ ఆపేసి ఇంటర్వ్యూల వరకు, ఇంటర్వ్యూ నుంచి రాలే షూటింగ్. అమ్మాయి కనీసం టచ్ చేసి షాట్ నాకు లేదు అంటే వాడి గురించి నేను సబ్జెక్ట్ చేంజ్ చేయాలా? ఇంకొక అబ్బాయి అయితే నాకు డైలాగులు బాగా డెప్త్ ఉన్నాయి, నాకు ఇలాంటి డైలాగులు అయితే ఈజీ రాయండి, అట్లయితే నేను చేస్తాను చెప్పి ఇంకోటి బాగా సతాయించాడు. వాని గురించి స్క్రిప్ట్ చేంజ్ చేసి మళ్ళీ చేయాలి.
చేంజ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ ఎందుకంటారు అనొచ్చు కాబట్టి మా అవసరం నా సినిమా ఫస్ట్ బయటకు రావాలి, మేము ప్రూవ్ చేసుకోవాలి, మా తప్పన మాకు ఉంటుంది. చాలామంది ఆ అవకాశం కోసం కూడా ఒక్క పూట తిండి కూడా కృష్ణానగర్లో చాలామంది బతుకుతున్నారు. ఒకటండి, కృష్ణానగర్లో బతుకుతున్న అవకాశం కాదు, మీ ముందు కూర్చున్న అజయ్ కౌండిన్య అనే డైరెక్టర్ నేను 2008, 2009, 10 ఒక 2-3 years, 2.5-3 years ఎగ్జాక్ట్లీ వారానికి 3 times అన్నం తినేవాడిని నేను. అవును, అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. మరి నేను అవకాశం ఇస్తానండి. ఇప్పుడు నాకు ఫండింగ్ కావాలి, డబ్బులు పెట్టాలి, అట్లాంటి టెక్నీషియన్ క్యారెక్టర్లు ఇస్తున్నాం మేము చాలామందికి. ఇప్పుడు డైరెక్టర్ అని నమ్ముకున్న ఆర్టిస్టులందరికీ కెరీర్ ఇచ్చాం. నా సినిమాలో 43 మంది ఉన్నారు, 43 మందిలో మేము 6 మందితో ఫండింగ్ చేసాం, ఇంక్లూడింగ్ నేను ప్రొడ్యూసర్ 4 కుర్రోళ్ళు కలిసి 6 మంది ఫండింగ్ చేశాం. మిగతా ఉన్న ఏదైతే 43 మందిలోకి వెళ్ళి మిగతా 6 మందిని తీసేస్తే, మీ ఇద్దరం టెక్నీషియన్ ప్రొడ్యూసర్ పక్కకి వెళ్తే 4 తీసేస్తే 39 మందికి నేను ఫ్రీగా అవకాశం ఇచ్చాను, ఇంక్లూడింగ్ ఎక్స్పెండిచర్స్, ఫుడ్, బెడ్, అకామిడేషన్ ఇచ్చాం. లేదనడం తప్పు. డైరెక్టర్నే నమ్ముకున్న ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ సెటిల్డ్ అండి. ఈరోజు ఉన్న స్టార్ హీరోలు అందరూ డైరెక్టర్లనే నమ్ముకొని ఉన్న వాళ్ళే స్టార్లు అవుతారు. రవితేజ ఉన్నాడు, డైరెక్టర్లు నమ్ముకొనే ఉన్నాడు, స్టార్ అయ్యాడు. నానే ఉన్నాడు, డైరెక్టర్ నమ్ముకొని ఉన్నాడు, స్టార్ అయ్యాడు. డైరెక్టర్ నమ్ముకొని ఉండాలి. డైరెక్టర్కి ఆయన దగ్గర దీన్ని వాళ్ళకి పంచలేసిపోవద్దు. ఈరోజు డబ్బులు తీసుకొని క్యారెక్టర్లు ఇయ్యలేదు, మోసం చేసిరు అనడం తప్పు. డబ్బులు తీసుకుంటారని చెప్పి నేను నిజం ఎంత చెప్తే మీరు నమ్మినప్పుడు ఇది కూడా అంతే నమ్మాలి. ఎందుకంటే వీళ్ళు పెట్టే కండిషన్లు ఎలా ఉంటాయి, ఒక యాక్టర్గా వచ్చినప్పుడు అమ్మాయిని ఆశించకు, నువ్వు డిమాండ్లు చేయకు, కథలో క్యారెక్టర్ ఏముందో ఆ క్యారెక్టర్ ఒక్కటి నువ్వు చేసి దొబ్బే. కానీ వీళ్ళు అలా ఉండదు. వచ్చిన తర్వాత వీడు వగేరా వగేరా వచ్చి టార్చర్లు ఏవైతే ఉంటాయో, షూటింగ్ టైం రాడు, 11 గంటలకు 6 గంటలకు లొకేషన్లో అంటే 11 o'clock వస్తాడు. 11 o'clock వచ్చినప్పుడు ఆ టార్చర్ ఎలా ఉంటుంది, ఏంటి అసలు ఏంటి ఇలా ఉంటుంది అలా ఉంటుంది. 11 o'clock వచ్చినప్పుడు డైరెక్టర్కి మండదా, ప్రొడ్యూసర్కి మండదా, వీడు ఒక్కడు వాళ్ళు ఎంతమంది సఫర్ అయిపోతారు. మరి ఇలాంటి వాళ్ళు డైరెక్టర్ తీసుకుంటాడా, ఈ డబ్బులు దొబ్బేబే అంటాడు. ఎవరికైనా వస్తే కోపం, వాడి గురించి వెయిటింగ్. ఫుడ్ విషయంలో చిచి నేను ఇదే ఫుడ్, ఈ ఫుడ్ నేను తినని పడేస్తాను లొకేషన్లో. నా లొకేషన్ నాకు పడేసాడు. నా లొకేషన్లో ఉందంత ప్రాబ్లం అయితే నేను కూడా నా సెట్లో ఉన్న ప్లేట్లు, తిన్న ప్లేట్లతో సహా నేను గడుకున్నాను నా సెట్లో. ఎందుకు, అది నా సినిమా. 24 craftsలో ప్రతి క్రాఫ్ట్ పైన డైరెక్టర్కి రైట్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్ సెక్షన్లో నాకు రైట్స్ ఉంటాయి. అవతల వచ్చిన కొడుకులు పడేసారు, అలా చండాలంగా వదిలేశారు అని నేను మనసులో ఫీల్ కాకుండా, నా సినిమా కాబట్టి, నా ప్రొడక్షన్ కాబట్టి తిన్న ప్లేట్లన్నీ పడేస్తే నేను కూడా ఎత్తి నేను కడగేసుకున్నా. ఎందుకు, అది నా సినిమా. మరి హీరో వచ్చినప్పుడు ఎందుకు స్ట్రగుల్ చేయడు? డ్యాన్స్ చేయాలంటే నాకు డ్యాన్స్ చేయడానికి రాదు, ఈ డ్యాన్స్ సీన్ తీసేసి రొమాన్స్ సీన్ పెట్టంటాడు. ఈ ఎంత పక్కేటండి. నా సినిమాలో రుద్ర సుధాకర్ అని చెప్పేసి ఒక హీరో గుంటూరు పర్సన్ పెట్టుకుంటే, అమ్మాయితోటి టచ్ చేసే షార్ట్స్ లేవని చెప్పేసి ఇంటర్వల్ వరకు చేసి వెళ్ళిపోయాడండి. క్యారెక్టర్ అంతా వాడి మీదనే ఉంది. ఇంటర్వెల్ వరకు షూటింగ్ అయిపోయి గంట రష్ వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ నేను ఎవరిని పెట్టి ఫినిషింగ్ చేయాలి చెప్పండి. మరి వీళ్ళు చేసే తప్పులు కావా చెప్పండి. వీళ్ళ తప్పులో ఇక్కడ ఎంత తప్పు జరుగుతుంది, అక్కడ తప్పు జరుగుతుంది. అలాగే అన్న, మీరు సినిమా వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే నరికేస్తాను అన్నారు. మరి మీరు సినిమాలో కొంతమంది గురించి మరి అలాగా పచ్చిగా బూతులు మాట్లాడుతున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? ఒకటండి, మీరు అడిగిన కొంచెం ఆన్సర్ అంటే చాలా క్లారిటీ ఇస్తాను. సినిమా అనే వర్డ్ మా ఇల్లు. సినిమాలో ఉన్న వాళ్ళందరూ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, సీనియర్లు, జూనియర్లు అంతా మా ఫ్యామిలీ. మేము చాలా గొడవలు పడతాం. మేము వాళ్ళని తిడతాం, వాళ్ళు మమ్మల్ని తిడతారు, ఇంకేమైనా ఏదైనా జరగవచ్చు. కానీ మా కుటుంబం దగ్గరికి ఎవరు వచ్చినా నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, అస్సలు ఊరుకునే సమస్య లేదు. ఎవరైనా ఊరుకోను, ఎవరికైనా కూడా ఎదిరిస్తా పక్కా. ఎవరినో నా బ్యాక్గ్రౌండ్ చూసుకొని కాదు, మా ఇల్లు మీన్స్ మా సినిమా వాళ్ళని, మా ఇండస్ట్రీని ఎవరైనా మేము చాలా గొడవలు పడుతున్నాం. మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇవి, కానీ తప్ప మా ఇండస్ట్రీని ఎవరేమన్నా కూడా నేను అసలు ఊరుకునే సమస్య లేదు. ఓకే. అలాగే ఈ మధ్య ఒక న్యూస్ ఛానల్లో ఒక యాంకర్ అనేది కొంచెం వల్గర్గా మాట్లాడంటే నోరు జారిపోయి, దాని గురించి కూడా సినిమా వాళ్ళు స్ట్రైక్ కూడా చేశారు కదా, దాని గురించి మీరేమంటారు అసలు? అంటే ఒక విషయం అండి, యాక్చువల్లీ నేను ఇది ఒక 10 to 15 days బ్యాక్లో నడిచింది సమస్య. వాస్తవంగా నేను హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా నేను స్పందించేవాడిని.
నేను హైదరాబాద్లో లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ టాపిక్ తెలియదు. నాకు వితౌట్ నెట్వర్క్ నాకు ఇది ప్రాబ్లం ఉంది. నేను నిన్న చూశాను ఇవన్నీ. నిన్న చూసినప్పుడు ఇప్పుడు కూడా ఒక మాట ఏం చెప్తున్నా అంటే, వాళ్ళు అన్నారు అసలు ఆయన చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ వాళ్ళని అనేవాడి కంటే ముందు ఎవరన్నా, ఆయనని కాదు ఎవరన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకోమను, వాళ్ళ ఇంటి సమస్యలు తీర్చుకోమను. ఎదుటి వ్యక్తిని అంటున్నామంటే ఒక ఏళ్ళు మనం చూపిస్తుంటే 4 ఫింగర్స్ వాళ్ళకి చూపిస్తాయి. అంటే వాళ్ళ ఇంట్లో సమస్యలు ఎన్ని ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీల గురించి వాళ్ళ గురించి అన్నీ ఆలోచించి నెక్స్ట్ వాళ్ళ గురించి అనుమానించండి. డెఫినెట్లీ. ఆయన అన్నాడు ఓకే బాగుంది, మా వాళ్ళు ధర్నాలు చేశారు, గొడవ పెట్టారు, తిట్టారు, అన్నీ అయిపోయినాయి. అదేవిధంగా ఏంటంటే మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చేస్తున్నా కొంచెం తప్పు ఉంది. తప్పు మీన్స్ ఎలా అంటే, ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఒకటండి, ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మా సీనియర్ యాక్టర్స్, సీనియర్ టెక్నీషియన్స్, సీనియర్స్ అందరికీ ఇండస్ట్రీ పెద్ద మనుషులకు చేరాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి. ప్లీజ్ దయచేసి ఒకటేంటంటే, కొంతమంది 1 సంవత్సరం నుంచి మా సినిమాల వల్ల అమ్మాయిలకు ఏవైతే ప్రాబ్లమ్స్ జరగట్లే నేను అనట్లేదు, 100% జరుగుతున్నాయి కొంతమంది వల్ల. ఆ కొంతమంది వల్ల ఏదైతే సమస్యలు జరుగుతున్నాయో ఆ జరిగే పరిమాణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్ మీడియాకి వెళ్తున్నారు. 1 సంవత్సరం నుంచి నడుస్తుంది ఈ టాపిక్. ఒక ఇద్దరు పెళ్ళి చేసుకుంటే భార్య భర్తలు అంటారు, ఇద్దరు వచ్చేసి పెళ్ళి లేకుండా సంబంధం ఉంది కలిసి ఉంటారంటే లవర్స్ అంటారు, పెళ్ళి అయ్యి ఉన్న సంబంధాలు ఉంటే రంకు మొగుడు రంకు పెళ్ళం అంటారు. మన వాళ్ళు వెళ్ళి మన ఇండస్ట్రీ వాళ్ళు సీనియర్లు అందరూ ప్లీజ్, నేను తప్పుగా మాట్లాడితే దయచేసి నన్ను క్షమించి నా భాషలో నేను చెప్తున్నాను. దాన్ని మీరు ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా అండర్స్టాండింగ్ చేసుకొని అర్థం చేసుకొని నా సమస్యను మీరు ఒకసారి ఆలోచించి, నా సమస్య కాదు, ఇది సినిమా ఫీల్డ్లో ఉన్న మనందరి సమస్య. ఖచ్చితంగా దీన్ని గట్టి నిర్ణయం తీసుకొని దీనికి ముగింపు మీరే చేయాలి. కాబట్టి చెప్తున్నా, సమస్య ఏంటంటే మన ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు ప్రతి ఒక్కరు, అమ్మాయిలు కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఎవరికైనా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దయచేసి మా అసోసియేషన్ కన్నా వెళ్ళండి, లేదంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కన్నా వెళ్ళండి, లేదంటే సీనియర్ యాక్టర్స్, సీనియర్ టెక్నీషియన్ దగ్గరికి కంప్లీట్ చేసి మీరు దీన్ని రెక్టిఫై చేసి ప్రాబ్లం క్లియర్ చేయండి. దయచేసి మనమంతటికి మనం వెళ్ళి మీడియా మీద పడిపోయి నన్ను వాడిలా చేశాడు, వీడిలా చేశాడు అని చెప్పేసి మనం మైనస్ చేసుకోవడం వల్ల మన ఇండస్ట్రీ అమ్మాయిలు వెళ్ళి మైనస్ ఏదైతే జరుగుతుందో ఆ మైనస్ అనేది ఆపేయండి దయచేసి. మీరు సీనియర్లు దీని అందరూ ఖచ్చితంగా స్పందించి దీనికి ఒక యూనిట్ తయారు చేసి ఏ ప్రాబ్లం వచ్చినా మీరే సెటిల్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మీడియాకి వెళ్ళి ఏదైతే అలా అనౌన్స్మెంట్ చెప్పి లైవ్లలో అసభ్యకరంగా మాట్లాడుతారో వీటి వల్లే మన ఇండస్ట్రీకి ఎంతో కొంత దెబ్బ జరుగుతుంది. ఇంకా అమ్మాయిలు, మన తెలుగు ఇండస్ట్రీ అమ్మాయిలు అందరూ ఆ విధంగా బయట తిడుతున్నారు. అది తిట్టకుండా ఉండాలంటే మనం ముందు జాగ్రత్త ఉండాలి. నేను చెప్పిన వర్డ్స్ మీకేం హర్ట్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ ప్లీజ్ పెద్దలందరికీ. బట్ కాకపోతే ఏంటంటే నేను చెప్పిన మాటని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని దీనికి ముగింపాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే మీరు అన్నట్టుగా మీడియా వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రపంచానికి 2 కళ్ళు అంటారు భయ, ఇద్దరు అన్నదమ్ములు అంటారు. చాలామంది సినిమా వాళ్ళు మీడియాలో పనిచేస్తున్నారు, మీడియా వాళ్ళు సినిమాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే జరగవచ్చు. సో ఇలాంటివి ఏమీ లేకుండా ఇదిగా ఉండాలని మేము కోరుకున్నాం. చాలా గొప్ప విషయాలు చెప్పాను. అలాగే సినిమా వాళ్ళ గురించి కానీ, లేదంటే ఇంకెవరి గురించి కానీ, మా ప్రేక్షకుల గురించి కానీ, లేదంటే శ్రీరెడ్డి గారు, కత్తి మహేష్ గారు, మాధవీలత గారు, వీళ్ళ గురించి ఎవరి గురించి అయినా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒకసారి మా ప్రేక్షకులు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి ప్లీజ్ నేను మాట్లాడిన ప్రతి వీడియో, ప్రతి మాట ఇంకా చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయండి. ఒక అమ్మాయి మాట్లాడితే తొందర స్పందిస్తారు, ఒక అబ్బాయి మాట్లాడితే నెగిటివ్ అనుకుంటుంది. మాకు జరిగిన ఏదైతే అన్యాయాలు, ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయో వాటి వల్ల కీడించి మేలు చేయాలని ఒక సామెత ప్రకారంగా నేను చేశాను తప్ప రియల్గా పబ్లిసిటీ స్టంట్స్ కాదు. దయచేసి నన్ను ఏ వార్డు అన్నా ఈ వార్డు అనొద్దు. ఎందుకంటే నిజంగా నేను పబ్లిసిటీ స్టంట్స్ చేసినట్లయితే గత 3 సినిమాలకు అప్పటి నుంచే నేను చేసేవాడిని. నాకు అవసరం లేదు ఆ స్టంట్స్. ఎందుకంటే నేను ఒక టెక్నీషియన్, ఆర్టిస్ట్ని కాదు. ఒక టెక్నీషియన్గా నేను ఉన్నాను. టెక్నీషియన్గా ఉన్నప్పుడు నేను డెఫినెట్లీ ఖచ్చితంగా ఏంటంటే నా వర్షన్లో మేము మాట్లాడాను తప్ప అది మీకు తప్పుగా అనిపించి ఫీల్ అయిన వాళ్ళు ఉంటే ఐమ్ సారీ. బట్ కాకపోతే ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో జరుగుతున్న ఎవరైతే పర్సన్స్ ఉన్నారో కొంతమంది లూజ్ టాకింగ్ చేశారో ఆ లూజ్ టాకింగ్ వల్ల మాకు బాధేసి నేను మాట్లాడాను.
వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూసి స్పందించండి, ఎవరు తప్పుగా అనుకోవద్దు. కానీ ఆ లూజ్ టాకింగ్ వల్ల మా ఇండస్ట్రీకి ఒక చెడని ఒక మాయ మచ్చబడుతుంది. ఆ మచ్చని బ్యాడ్గా ఎవరు అనుకోవద్దు అని చెప్పేసి దయచేసి ప్రేక్షకులందరికీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భయ్య. మా టాప్ తెలుగు టీవీ పిల్లగానే వచ్చి చాలా విషయాలు చెప్పారు. సో అలాగే మీరు ఒక మంచి డైరెక్టర్ అవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు మన అజయ్ కౌండేలే గారితో ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ వీక్ వేరే వాళ్ళతో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.